ఓకే, నా పేరు సైదులు బెల్లంకొండ. మనం తెలంగాణ మూమెంట్ గురించి, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ అన్నమాట. ఓకే, నీట్గా చూడండి. మన తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణకి సంబంధించినటువంటి అంశం. కనిపించిద్దా లాస్ట్ వాళ్ళకి? ఇది తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ. ఓకే, దీన్ని సింపుల్గా మనకి 3 సెక్షన్లు ఉంటాయి. 3 సెక్షన్లు ఉన్నవి. ఇందులో సెక్షన్ 1 ఏంటి అంటే ఐడియా ఆఫ్ తెలంగాణ, తెలంగాణ భావన అనేది ఫస్ట్ పాయింట్ అన్నమాట. తెలంగాణ భావన. రెండో సెక్షన్ మనకి సెక్షన్ 2 ఏముంటుందంటే మనకి మొబిలైజేషన్ అంటారు. మొబిలైజేషన్ అంటే సమీకరణ అనేది సెకండ్ పాయింట్. సెక్షన్ 3 3 సెక్షన్లు, 150 మార్కుల పేపర్ ఇది. సెక్షన్ 3 ఏంటిదంటే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లేదా ఆవిర్భావం. సింపుల్గా తెలంగాణ మూమెంట్ సిలబస్ ఏంద్రా అని ఎవరన్నా అడిగితే ఐడియా, మొబిలైజేషన్ ఫేజ్, ఫార్మేషన్, IMF అని గుర్తుపెట్టుకోవాలి. ఐ అంటే ఏంటిది? ఐడియా ఆఫ్ తెలంగాణ. ఎం అంటే మొబిలైజేషన్ ఫేజ్, ఎఫ్ అంటే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఇలా పేపర్ 4 సిలబస్ ఏంది? ఫస్ట్ సిలబస్ తెలియాలి. సిలబస్ అంటే ఎక్కడికి పోతున్నాం, ఎట్లా పోవాలి అది తెలియాలి అనమాట. అమిగోస్ మెరిట్ మైండ్స్కి వస్తున్నాం, రూట్ మ్యాప్ ఏంటిది అలా తెలియాలి. IMF అనేది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఐడియా ఆఫ్ తెలంగాణ. తెలంగాణ అంటే ఏమిటి? తెలంగాణ అంటే ఏమిటి అని అంటారు. మనకి ఇంతకుముందు ఇంటర్వ్యూ ఉండే గ్రూప్ 2 కూడా. గ్రూప్ 2లో ఇంటర్వ్యూకి పోయిన ప్రతి ఒక్కళ్ళని అడిగిన క్వశ్చన్ ఇదే, వాట్ ఈజ్ అన్ ఐడియా ఆఫ్ తెలంగాణ? ఐడియా అంటే ఏంటిది అని అడిగారు అనమాట. ఓకే, ఇక్కడ ఐడియా ఆఫ్ తెలంగాణ అనమాట. మంచిగా వినండి దీన్ని. ఐడియా ఆఫ్ తెలంగాణ, తెలంగాణ భావన అనేది ఫస్ట్ అనమాట. ఇది సెక్షన్ 1. మనకి సెక్షన్ 1లో 5 యూనిట్లు ఉంటాయి. యూనిట్ 1 పేరు ఏంటి అంటే హైదరాబాదు సంస్థానం. ఇది మన చాప్టర్ పేరు. ఫస్ట్ చాప్టర్ పేరు హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అంటారు, HPS. హైదరాబాద్ సంస్థానం అనేది మనకి ఫస్ట్ చాప్టర్ పేరు అనమాట. ఈ హైదరాబాద్ సంస్థానంలో ఏముంటవి అంటే ఒకటి కన్నడ ప్రాంతం, రెండవది మరఠ్వాడ, మూడవది తెలుగు ప్రాంతం అన్నమాట. హైదరాబాద్ సంస్థానం 16 జిల్లాలు ఉంటుంది. 16 జిల్లాల్లో కన్నడ 3 జిల్లాలు, మరఠ్వాడ 5 జిల్లాలు, తెలుగు 8 జిల్లాలు. 3 + 5 8, 8 + 8 16. మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 16. 16 జిల్లాల్లో తెలుగు ప్రాంతం ఎన్ని జిల్లాలు? 8. కన్నడ 3, మరఠ్వాడ 5 అనమాట. ఇప్పుడు ఇందులో పెద్ద ప్రాంతం ఏంటిది? తెలుగు. తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని ఏమంటారు? తెలంగాణ. తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని ఏమంటారు? తెలంగాణ. ఇప్పుడు మనం ఏం చదవాలి? ఐడియా ఆఫ్ తెలంగాణ. తెలంగాణ అంటే ఏంటిది చదవాలి అనమాట. తెలంగాణ అంటే ఏమిటి అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇవి 2 చిన్న ప్రాంతాలు కాబట్టి హైదరాబాద్ సంస్థానం అంటే ఒక రకంగా తెలంగాణ అని అంటారు. హైదరాబాద్ సంస్థానం అంటే
తెలంగాణ అనేది ఒక నానుడి అనమాట. ఇప్పుడు నీకు ఇంటికాడ నుంచి ఎవరైనా ఫోన్ చేశారనుకో, ఎక్కడున్నవారు అంటే ఏం చెప్తావు? హైదరాబాద్ అంటావు. నేను హైదరాబాద్లోనే ఉన్నారా అన్నావు అనుకో, ఏమంటావు? అశోక్ నగర్లో ఉన్నాం అంటాం. అంటే ఫస్ట్ పెద్ద ప్రాంతాన్ని చెప్తాం. అట్లా ఈ సంస్థానంలో పెద్ద ప్రాంతం ఏంటిది? తెలంగాణ. అంటే తెలంగాణ అంటే హైదరాబాద్ సంస్థానానికి పర్యాయ పదంగా ఉపయోగిస్తారు. ఓకే, ఇది మనకి హైదరాబాద్ సంస్థానం, తెలంగాణ దాదాపు సిమిలర్ వర్డ్స్ అన్నమాట. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటిది అంటే, మీరెప్పుడైనా సెక్రటేరియట్ చూసారా? సెక్రటేరియట్ పక్కన ఒక టెంపుల్ ఉంటుంది, చూసారా? సెక్రటేరియట్కి టెంపుల్కి శని దేవాలయం ఉంటుంది. ఆడ మధ్యలో ఒక మ్యూజియం ఉంటుంది, చూసారా ఎప్పుడైనా? ఏంటిది అది? మింట్ కాంపౌండ్. మింట్ కాంపౌండ్ అంటే ఏంటిది? ముద్రణాలయం. హైదరాబాదు రాజ్యము సొంత నాణ్యాలని ముద్రించుకునేది, కరెన్సీ ముద్రించుకునేది అనమాట. అలా సెంట్రల్ మింట్ కాంపౌండ్ అంటారు. సెంట్రల్ మింట్ కాంపౌండ్ ఎక్కడుంది అంటే హైదరాబాద్లో. పోయినసారి క్వశ్చన్ ఏంటిది? రీజనల్ మింట్ కాంపౌండ్ ఎక్కడుంది అంటారు? నారాయణపేట, గద్వాల్లో ఉన్నాయి. రీజనల్ అంటే ప్రాంతీయ ముద్రణాలయం ఎక్కడుంది? నారాయణపేట, గద్వాల్లో ఉంది. సెంట్రల్ మింట్ కాంపౌండ్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది అనమాట. ఇప్పుడు మీరు చదివే ఉంటారు, హైదరాబాద్ కరెన్సీ పేరు ఏంటిది? హోలీ సిక్కా. హైదరాబాద్ కరెన్సీ పేరు హోలీ సిక్కా అని అంటారు అనమాట. మీకు ఇప్పుడు ప్రజెంట్గా ఇది ఏమి ఇయర్, ఏ సంవత్సరంలో ఉన్నాం? 2026. భారతదేశం కరెన్సీ ఏంటిది? ఇప్పుడు ఇండియన్ కరెన్సీ ఏంటిది? రూపీ. పంజాబ్లో ఏంటిది? పంజాబ్ కరెన్సీ. ఇటు ఆంధ్ర, కింద తమిళనాడు. అంటే కరెన్సీ అనేది ఒక దేశానికి ఉంటుందా, రాష్ట్రానికి ఉంటుందా? దేశానికి కరెన్సీ ఉంటుంది, రాష్ట్రం వాళ్ళు కూడా దేశంలో ఉన్నదే పాటించాలని చెప్తారు. ఇప్పుడు హైదరాబాదు రాజ్యం లేదా తెలంగాణ కరెన్సీ నిజాం కాలంలో ఏంటిది? అలీ సిక్కా. అంటే మనకి సొంత కరెన్సీ ఉంది అంటే మనం దేశమా, రాష్ట్రమా? మనం ఆనాడు ఒక దేశం స్థాయి. అర్థమైందా? తెలంగాణ అంటే ఏంటి అంటే, నా తెలంగాణ ఒక దేశం అని అర్థమైందా? ఐడియా ఆఫ్ తెలంగాణ. తెలంగాణకి ఏంటి అంటే ఒక దేశం. సాలార్జింగ్ అని పేరున్నారా? ఎవరైనా మీ క్లాస్మేటా? ఎవరైనా? దివాన్. అరే దివానేగా అంటే పనికిరానోడు. దివానే కాదు, దివాన్ నకారపొల్లు ఉంటుంది. దివాన్ అంటే స్కాలర్, పండితుడు. ఆయన అప్పుడు ప్రధానమంత్రి. సాలార్జింగ్ ఒక ప్రధానమంత్రి. హైదరాబాద్ రాజ్యానికి చివరి ప్రధాని ఎవరు? లాయక్ అలీ. అంటే హైదరాబాద్కి ఆ రోజుల్లోనే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఉన్నారు అని అర్థం అన్నమాట. తెలంగాణ అనేది ఈ హైదరాబాద్ సంస్థానం ఎప్పుడు ఏర్పడింది? 1724లో. ఎప్పుడు భారతదేశంలో విలీనమైంది? 1948లో. 1724 నుంచి 1948 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 224 సంవత్సరాలు ఉంది. 224 సంవత్సరాలు హైదరాబాద్ సంస్థానాన్ని ఎంతమంది రాజులు పరిపాలించారు? 7. నిజాం రాజులు 7 224 సంవత్సరాలు పరిపాలించారు. ఇది ఒక దేశం లాంటిది. ఏంటిది? ఒక దేశం లాంటిది. తెలంగాణ ఫస్ట్ చాప్టర్లో ఒక దేశం. ఫస్ట్ చాప్టర్లో ఏంటిది? దేశం అన్నమాట. ఎలా చెప్తున్నావు? ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ కరెన్సీ. వాళ్ళ సొంత కరెన్సీ ఉంది. ఒక దేశం లాంటిది. బ్రిటిష్ సార్వభౌమత్వం కింద బతికింది అన్నమాట. దేశం లాంటిది, దేశం పూర్తి స్థాయి కాదు, లాంటిది అనే పదం మర్చిపోవద్దు అన్నమాట. ఇలా ఫస్ట్ చాప్టర్లో హైదరాబాద్ అనేది ఒక దేశం అని చెప్పినాం అన్నమాట. దీనికి ప్రధానిగా పనిచేసిన గొప్ప వ్యక్తి ఎవరు? సాలార్జంగ్ I. చివరి ప్రధాని ఎవరు? లాయక్ అలీ. మొట్టమొదటి నిజాం ఎవరు? మీర్ కమ్రుద్దీన్ చిన్కిలిచ్ ఖాన్. చివరి నిజాం పేరేంటిది?
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇలా 7 రాజుల కాలంలో ఒక దేశంలాగా బతికినాం తెలంగాణ అంటే. ఆ తర్వాత ఏమైంది మరి? సెకండ్ చాప్టర్కి రా. సెకండ్ యూనిట్ ఆర్ సెకండ్ చాప్టర్. సెకండ్ చాప్టర్ పేరేంటిది? హైదరాబాద్ రాష్ట్రం. సెకండ్ చాప్టర్ పేరేంటిది? హైదరాబాద్ రాష్ట్రం. ఫస్ట్ చాప్టర్లో ఏం చెప్పినాం? హైదరాబాద్ సంస్థానం. హైదరాబాద్ సంస్థానాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు? హైదరాబాద్ ప్రిన్సిలీ స్టేట్ అన్నారు. ఇప్పుడు వీడికి వచ్చేసరికి ఏమైంది? హైదరాబాదు స్టేట్ అని మాత్రమే ఉంది. ఏం మిస్ అయింది? ప్రిన్స్ మహేష్ బాబు పోయిండు, ప్రిన్స్ లేదు. ఇప్పుడు 2వ చాప్టర్కి వచ్చేసరికి ఏమొచ్చింది? హైదరాబాదు స్టేట్ అని మాత్రమే వచ్చింది. ఇప్పుడు మన స్థాయి ఏంటిదంటే ప్రధానమంత్రి నుంచి దిగజారి చీఫ్ మినిస్టర్ అయినాం. పాయింట్ అర్థమైంది? ఆయన సెకండ్ చాప్టర్లో మనం ముఖ్యమంత్రి స్థాయికి పడిపోయినాం. ఐడియా ఆఫ్ తెలంగాణ. తెలంగాణ అంటే ఏమిటి అంటే తెలంగాణ ఒక దేశం. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 1724 to 1948. తర్వాత ఏమైంది? రాష్ట్రమైంది. ఆ హైదరాబాద్ రాష్ట్రం ఎప్పటి నుంచి ఉంది? 1948 సెప్టెంబర్ 17న జాయిన్ ఇండియా ఉద్యమం ద్వారా, ఆపరేషన్ పోలో ద్వారా భారత్లో విలీనమైనాం. భారత్లో విలీనమైనాక భారతదేశానికి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. మనం ఒక రాష్ట్రమైనాం. అలా 1948 నుంచి 1956 నవంబర్ 1వ తారీఖు. ఏంటిదా నవంబర్ 1? ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం, ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పుడు మనం అది తర్వాత 3వ చాప్టర్. 2వ చాప్టర్ వరకు ఏంటిది? హైదరాబాద్ రాష్ట్రం. హైదరాబాద్ రాష్ట్రం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చదవాలి? 1948 నుంచి 1956 వరకు. ఎన్ని సంవత్సరాల హిస్టరీ ఇది? 8 years. 8 సంవత్సరాల చరిత్ర చదవాలి మనం ఇక్కడ అనమాట. 8 years అనమాట. ఇక్కడ 1952లో ఎన్నికలు జరిగినాయి. 1952లో ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ బిడ్డ 5 అడుగుల బుల్లెట్ ఎవరు? బూర్గుల రామకృష్ణారావు సీఎం అయ్యాడు. బీఆర్కే. మీకు జాబ్ వస్తే బీఆర్కే భవన్ ఉంటుంది ఇక్కడ, అందులో చేయాలి గ్రూప్ 2. బూర్గుల రామకృష్ణారావు సీఎం అయ్యాడు. ఇలా మనం 2వ చాప్టర్కి వచ్చేసరికి సీఎం అయినాం అనమాట. ఫస్ట్ దేశం, తర్వాత రాష్ట్రం. ఇప్పుడు 3వ చాప్టర్కి వచ్చినాం. 3వ చాప్టర్ పేరు ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీన్నే తెలుగులో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అని అంటారు. ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనేది మనకి ఇక్కడ ఉంది అన్నమాట. ఈ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది? 1956 నవంబర్ 1వ తారీఖు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి అంటే ఇక్కడ చూడండి, రాయలసీమ అనే ఒక ప్రాంతం ఉంది. కోస్తా ఆంధ్ర, కోస్తా బిడ్డ, కోస్తా ఆంధ్ర అనే ప్రాంతం ఉంది. తెలంగాణ అనే ప్రాంతం ఉంది. ఇవి 3 కలిసి ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు తెలంగాణ ఏ స్థాయికి పడిపోయింది? ప్రాంతానికి పడిపోయింది. అలా తెలంగాణ 1956 నవంబర్ 1 నుంచి ఒక ప్రాంతం అయ్యింది అన్నమాట. తెలంగాణ ఒక దేశం ఎక్కడ? ఫస్ట్ చాప్టర్లో. తెలంగాణ ఒక రాష్ట్రం ఎక్కడ? సెకండ్ చాప్టర్లో. తెలంగాణ ఒక ప్రాంతం అయింది. వార్డు మెంబర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మన బతుకు వీడికి వచ్చింది అనమాట. అంటే ఏం జరిగింది అంటే ఫస్ట్ చాప్టర్లో BMW కార్లు తిరిగినాం. కారు పేరేంటిది? BMW. వీడికి వచ్చేసరికి బియ్యం డబ్బులు లేవు. బియ్యం డబ్బులు లేకుండా పోయే స్థితికి వచ్చింది మన బ్యాచ్. ఇది తెలంగాణ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడాలి. ఏంటిది అంటే అసలు ఈ ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఏర్పడింది? 1953 అక్టోబర్ 1వ తారీఖున వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడింది వాళ్ళకి? ఆంధ్ర స్టేట్. ఆంధ్ర స్టేట్ అంటే రాయలసీమ, ఆంధ్ర, కోస్తా ఆంధ్ర కలిపితే అనమాట. తెలంగాణ ఉండదు అందులో. ఆంధ్ర వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు మద్రాసు నుంచి బయటకు వచ్చారు అనమాట. అలా మద్రాసులో ఏం జరిగింది అంటే తమిళం వాళ్ళు సీఎంలు వాళ్ళే,
మినిస్టర్లు వాళ్ళే, చీఫ్ సెక్రటరీలు వాళ్ళే. దాంతో వీళ్ళ కోపం వచ్చి మీతో మేము కలిసి ఉండాం అని చెప్పి తెలుగు వాళ్ళు బయటకు వచ్చారు. అలా పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేసుకున్నాడు. పాపం ఏం జరిగిందంటే పొట్టి శ్రీరాములు ఇక దీక్ష విరమించడానికి ముందు రోజే నెహ్రూ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పిండు. కానీ వీళ్ళు ఏమన్నారంటే మనకి క్యాపిటల్ సిటీ చెన్నై కావాలి, చెన్నై రాజధాని కావాలి మనకి, నువ్వు ఇటనే కూర్చో అన్నాడు. అప్పుడు పొట్టి శ్రీరాములు అన్నాడు, పాపం ఒరే వాళ్ళు ఇయ్యర్రా, ఆకలి అవుతుందిరా నాకు అని అన్నాడు. ఎవరైనా దాంతో వాళ్ళు ఏమన్నారు, హే మేము తీసుకొస్తామాకు, నువ్వు ఇక్కడ కూర్చో అని ఢిల్లీకి పోయారు. దేనికోసం పోయారు? క్యాపిటల్ సిటీ, రాజధాని. ఏం కావాలో వాళ్ళకి? రాజధాని చెన్నై. అక్కడికి పోతే అక్కడున్న తమిళనాడు వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏండే ఉంటే చెన్నై లాక్కుంటారని నైట్కి నైటే కట్టగట్టిలని పంపించారు. అలా రాజధాని కోసం పొట్టి శ్రీరాములు ఆడ కూర్చోబెడితే పాపం వాళ్ళు పోయి వచ్చేలోపే పోయిండు. పొట్టి శ్రీరాములు చంపారు వీళ్ళు. అర్థమైందా? పాపం రాష్ట్రం ఇత్తనన్నప్పుడు మన నిమ్మరసం దాపితే బతికోడు. కానీ దేనికోసం ఆయన కూర్చోబెట్టారు? రాజధాని. అలా చెన్నై రాలే వాళ్ళకి రాజధాని. చెన్నైని వదిలేసి ఆడికి వచ్చారు కర్నూలు. వాళ్ళ రాజధాని ఆడింది కర్నూలుకి వచ్చారు. కర్నూలుకి వస్తే ఆడ వాళ్ళకి ఏం బిల్డింగులు లేవు. అటు ఇటు చూస్తే ఓపెన్ ప్లేస్ ఉంది ఒకటి. లారీలకి నీళ్ళు వస్తే వర్షం వస్తే తడవకుండా తార్బాల్ అంటారు తెలుసా? తార్బాల్ తెచ్చి డేరాలు వేసుకుర్రు వీళ్ళు. డేరాల కింద బతికిన డేరా బాబాలు వీళ్ళు. అదేదా డేరా బాబాలు. వీళ్ళ రాజధాని ఆడింది డేరాలలో ఉంది. ఏడ? కర్నూలులో అన్నమాట. అలా కర్నూలులో ఉంటూనే వాళ్ళు హైదరాబాద్ మీద కన్నేశారు. హైదరాబాదులో ఏం కనపడదు వాళ్ళకి? మన అసెంబ్లీ వైట్ హౌస్. మన అసెంబ్లీని చూసి డేరాలు బీకి ఇళ్ళకు రావాలనుకున్నారు వీళ్ళు. దాని అర్థమైంది. ఆయన 53లో కర్నూలుకి వచ్చారు. కర్నూలు రాజధాని వాళ్ళది. చెన్నై రాలే, పొట్టి శ్రీరాములు చంపారు. కర్నూలుకి వచ్చారు. ఎట్టనైనా డేరాలు బీకి వైట్ హౌస్లోకి రావాలనుకున్నారు అనమాట. నెహ్రూ తెలంగాణని అమాయకపు అమ్మాయి అంటాడు. ఇన్నోసెంట్ గర్ల్ మన బుజ్జి ఏంటన్నా అంటది అనమాట. అది అర్థమైందా? అదే ఆంధ్ర వాళ్ళని ఎవరితో పోల్చాడు అంటే గడసరి అబ్బాయి, నాటి బాయ్, తుంటరోడు ఆడు అనమాట. వాడు ఎప్పటికేమంటాడు, నాయుడోరు పిల్లో నీ మీద పూలు చల్లో అంటుంటాడు అనమాట. అలా ఆంధ్ర అబ్బాయి మన బేబెమ్మను చూసిండు. ఏడా? వైట్ హౌస్లో ఉంది. వాడేడుండు ఆసుగాడు? డేరా బాబా వాడు. అలా డేరా బాబా మన బుజ్జిని చూసి జాబ్ వచ్చే పోతే బుజ్జి దొరికితే చాలు బిల్డింగ్ దొరుకుతుంది అనుకోండు. దాంతో నిదానంగా నువ్వు చేరిన కోచింగ్ సెంటర్లోనే చేరి నీకు నోట్స్ రాసిచ్చుకుంటూ కూర్చొని ఒకరోజు ఇందిరా పార్కుకి తీసుకుపోయిండు. అయిపోయా. ఏం జరిగింది? 1956 ఫిబ్రవరి 20వ తారీఖు 1956 ఫిబ్రవరి 20th ఆ రోజు జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగింది. జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటే తెలుగులో అయితే పెద్ద మనుషుల ఒప్పందం. ఏంటిది పెద్ద మనుషుల ఒప్పందం అంటే? ఏమి లేదు, ఇంకో వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు. ఈ ఆంధ్ర వాడు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి బుజ్జికి మాయమాటలు చెప్పి ఓకే చేపించిండు. ఇంటికి పోయి వాళ్ళ అమ్మకి చెప్పిండు, అమ్మ నేను ఒక అమ్మాయిని లవ్ చేసానే అన్నాడు. కట్నం ఎంత ఇస్తారా అన్నాడు. వాళ్ళు ఇచ్చుడు కాదు మనమే ఇయ్యాలన్నాడు. అదేందిరా అబ్బాయి మనం ఎట్టిస్తాం అని అన్నాడు. నాకు జాబు రాదే బుజ్జికి వచ్చిద్ది అన్నాడు. అర్థమైందా? సరే పోదాంపా అని వచ్చారు. ఇలా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళకి 14 హామీలు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? 14 హామీలు. ఆ 14 హామీలనే ఏమంటారు? పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇచ్చిన 14 హామీలనే ఏమంటారు? పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. ఇప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది అబ్బాయికి అమ్మాయి ఇచ్చిందా, అమ్మాయికి అబ్బాయి ఇచ్చిండా? అబ్బాయే మన బుజ్జికి ఇచ్చిండు. కాబట్టి ఇది వరకట్నమా కన్యాశుల్కమా? కన్యకిచ్చిండు కాబట్టి కన్యాశుల్కం. ఎప్పుడన్నా ఎవడన్నా వచ్చి ఐ లవ్ యూ అన్నాడు అనుకో, కట్నం ఎంత ఎత్తావు అనాలి మీరే. అర్థమైందా? ఇదేంటిది? కన్యకిస్తున్నారు కాబట్టి కన్యాశుల్కం.
కన్యాశుల్కం అనేది పెద్ద మనుషుల ఒప్పందం. ఒకసారి ఊహించుకో, మనకే ఇస్తున్నాడు అంటే మనం అప్పర్ హ్యాండ్లో ఉన్నట్ట వాడా? మనమే వైట్ హౌస్లో ఉన్న మన బుజ్జి, వాడు డేరా బాబా. బ్రేక్ టైం ఇస్తే చాలు 100 నోట్లు తీసి ఏం తింటారో తినండి అంటుంది టిఫిన్ సెంటర్ కాడ. అంటే రిచ్ అనమాట. మనం దాన్ని చూసి వాడు కన్నేశాడు, అది అర్థం అనమాట. జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఏ రోజు జరిగింది? 1956 ఫిబ్రవరి 20వ తారీఖున జరిగింది. ఆ ఫిబ్రవరి 20వ తారీఖున జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ అంటే హైదరాబాద్ హౌస్. ఎక్కడ జరిగింది ఇది? హైదరాబాద్ హౌస్. హైదరాబాద్ హౌస్ ఏడుంది? ఢిల్లీలో ఉంది. హైదరాబాద్ హౌస్ హైదరాబాద్లో లేదు. ఈ ఢిల్లీకి పోయి 14 హామీలు రాసుకున్నారు. 14 హామీలు ఎంతమంది రాశారు? 8 మంది పెద్ద మనుషులు రాశారు. 8 మందిలో ఆంధ్రోళ్ళు 4, తెలంగాణోళ్ళు 4 పెద్ద మనుషులు. మన బుజ్జిని వాళ్ళ బుజ్జోడికి చేస్తున్నాం. మనోళ్ళు 4, అవతలోళ్ళు 4 అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు. దాన్నే పూలు పండ్లు పెట్టుకోవటం అంటారు. ఏమంటారు దాన్ని? పూలు పండ్లు. అంతే కదా? ఏమిస్తావు అని అడుగుతారు. మన బుజ్జికే ఇస్తున్నారు వాళ్ళు. 14 హామీలు ఇస్తున్నారు అన్నమాట. ఇలా మన పెద్ద మనుషులు ఎవరు? మన తరపున కొండ వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, వీళ్ళిద్దరు మామ అల్లుళ్ళు. కేసీఆర్ హరీష్ రావు లాగా వీళ్ళిద్దరు. కొండ వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి. అలాగే ఇంకా ఎవరున్నారంటే మనకి ఇక్కడ జేవి నరసింహరావు అనే ఆయన ఉన్నాడు. జేవి నరసింహరావు. మన సీఎం బూర్గుల రామకృష్ణారావు. పెళ్లి చూపులు అయిపోయినాయి, ఎంగేజ్మెంట్ పూలు పండ్లు అనమాట. మన వైపు నుంచి 4 పెద్ద మనుషులు వచ్చారు. ఎవరు మన 4 పెద్ద మనుషులు? కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, మన జేవి నరసింహరావు. అప్పుడు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ చైర్మన్, హెచ్ఎస్సి అంటారు, పిసిసి చైర్మన్ జేవి నరసింహరావు. ఇలా 4 పెద్ద మనుషులు తెలంగాణ వాళ్ళు. ఆంధ్ర పెద్ద మనుషులు వాళ్ళ సీఎం ఎవరొచ్చారు? బెజవాడ గోపాల్ రెడ్డి. వాళ్ళ సీఎం పేరు బెజవాడ గోపాల్ రెడ్డి. వాళ్ళ మినిస్టర్ గౌతు లచ్చన్న. ఇంకా మనకి వాళ్ళకి సంబంధించి ఎవరున్నారంటే మనకి అల్లూరి సత్యనారాయణ రాజు అనే ఆయన కూడా వచ్చాడు. బెజవాడ గోపాల్ రెడ్డి సీఎం. వాళ్ళ డిప్యూటీ సీఎం పేరు నీలం సంజీవ్ రెడ్డి. వాళ్ళ డిప్యూటీ సీఎం నీలం సంజీవ్ రెడ్డి. బ్లూ రెడ్డి గాడియాడు, బ్లూ నీలం సంజీవ్ రెడ్డి డిప్యూటీ సీఎం అని మర్చిపోవద్దు. వాడు డిప్యూటీ సీఎం ఉంటాడు. మనకి డిప్యూటీ సీఎం ఈరా అంటే చేతికి 6 ఏళ్ళు అన్నాడు. నువ్వు ఉన్నప్పుడేమో 5 ఏళ్ళే, మేము అయితేనేమో 6 ఏళ్ళు అనమాట. అలా డిప్యూటీ సీఎం అనేది ఇంపార్టెంట్. బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు ఎవరు? వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్. మొత్తం ఎంతమంది వచ్చారు? 8 మంది. ఎన్ని హామీలు రాశారు? 14. ఎక్కడ? హైదరాబాద్ హౌస్. హైదరాబాద్ హౌస్ ఏడుంది? ఢిల్లీలో ఉంది. అలా ఫిబ్రవరి 20వ తారీఖు 14 హామీలు రాశారు. ఆ 14 హామీల్లో ఒక హామీ పేరు ఏంటిది అంటే ముల్కీ. ఒక హామీ ఏంటిది? ముల్కీ నియమాలు. ముల్కీ రూల్స్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రామిస్ అవుట్ ఆఫ్ ది 14 ప్రామిసెస్లో ఒకటి ముల్కీ అనమాట. ఏంటిది ముల్కీ అంటే? లోకల్ రిజర్వేషన్. ముల్కీ అంటే ఏంటిది? లోకల్ రిజర్వేషన్, స్థానిక కోట. ఎందులో? గౌట్ జాబ్స్లో అనమాట, విద్య ఉద్యోగ రంగంలో అనమాట. ఇక్కడ చూడండి, ఇగో ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పడబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎవరుంటారు? తెలంగాణ ప్రాంతం ఉంటుంది, రాయలసీమ ఉంటుంది, కోస్టల్ ఆంధ్ర ఉంటుంది. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామంటే, మా కాడ నిజాం నవాబ్ కాలంలో ఉర్దూ మీడియం ఉంది, మేము ఉర్దూలో చదువుకోలేదు కాబట్టి మా కాడ లిటరసీ రేటు 6%. మన అక్షరాస్యత ఎంత? 6%. మిగిలిన వాళ్ళంతా 94%. 94 బ్యాచ్ అంత ఏంది? నిషాని ఏంటేది? ఏలుముద్ర. చిన్నప్పుడు వడ్డీ కాగితాలు రాసేటప్పుడు ఏం చేసేవాళ్ళు? చదువు రాదు, సంతకం పెట్టడం రాదు, ఏలుముద్ర వేయాలి, బుజ్జ కటికదేవే అనేది అనమాట. ఎందుకు?
వేలుముద్ర వేయటానికి అనమాట. అప్పుడు వేలుముద్ర ఎత్తే చులకనగా చూశారు. మరి ఇలా బయోమెట్రిక్ ఏంది? అదే కదా. అంటే టెక్నాలజీ అయితేనేమో గ్రేటా, ఆయాలైతేనేమో అవమానమా? అలా మనకి పెద్ద మనుషుల ఒప్పందంలో ఒకటి ప్రామిస్ దేనిపైన అంటే లోకల్ రిజర్వేషన్స్ పైన. లోకల్ రిజర్వేషన్స్ ఎవరికి అడుగుతున్నామంటే తెలంగాణకు మాత్రమే లోకల్ రిజర్వేషన్. ఎవరికి ఉండదు? రాయలసీమకు ఉండదు, కోస్టల్ ఆంధ్రకు ఉండదు. ఎందుకు అలా అడిగారు అంటే మాకు అక్షరాస్యత తక్కువ, మా ఉద్యోగాలు మాకే కావాలి. పైన అర్థమైంది ఆయన, మా ఉద్యోగాలు మాకే. మీరు ఆల్రెడీ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నారు. మీరు వాళ్ళు మద్రాసులో ఉన్నారు కదా, మద్రాసు ప్రెసిడెన్సీ కింద. వాళ్ళు అప్పట్లోనే ఇంగ్లీష్ మీడియం చదువుకున్న బ్యాచ్ వాళ్ళు. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎత్తే వాళ్ళే ఎక్కువ కొట్టుకొని పోతారు. అసలు మనకాడు చదువుకున్నాడే లేడు, డిగ్రీ చదివినోడు 6 కదా 100లో. కాబట్టి జాబులన్నీ వాళ్ళకే పోతాయి. అలా పెళ్లి చేసేటప్పుడు ఏమడిగారంటే మా ఉద్యోగాలు మాకే అన్నారు. ఇప్పుడు అవతల వాళ్ళు ఏమంటున్నారు? ఓకే డన్, పెళ్ళి కానీ నీ సంగతి చెప్తా, ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్ కానీ అని అనుకుంటున్నారు అనమాట. అలా హైదరాబాద్ హౌస్లో కూర్చొని ఏమంటున్నారు అంటే మీ ఉద్యోగాలు మీకే, మేము రామ్ అని ప్రామిస్ చేశారు. ఎక్కడ? హైదరాబాద్ హౌస్లో. ఇది ఒక ప్రామిస్ తెలంగాణకే అనమాట. ఎందుకు మనకే అంటే మనకి అక్షరాస్యత తక్కువ. అప్పట్లో తెలుగు మీడియం స్కూళ్ళు లేవు, అన్నీ ఉర్దూ మీడియంలు ఉండేవి. మనోడు ఉర్దూ మీడియం బడికి పోయేదా? కష్టం. ఒకడో ఇద్దరు తెలుగు మీడియం బడికి పోయినా మన వ్యవహారం ఎట్టుంటుంది? కొత్త డ్రెస్ ఇచ్చిన 4 రోజులు పోతాం, హోంవర్క్ స్టార్ట్ అయితే కథమే. స్కూల్కి పోయేటప్పుడు చిన్నప్పుడు మీరు విభక్తులు చదివారా? డుమువులు ప్రథమ విభక్తి అని చదువుతాం. చేతం చేన్ తోడంతో నటని రానే రాను బడికి అనడిగాడు. అటు నుంచి అంటే మన బ్యాచ్ అంటే పోయాడు. అలా మన కాడ చదువు పెద్దగా లేదు కాబట్టి మన ఉద్యోగాలు మనకే కావాలని వాళ్ళని అడిగినాం. మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నోళ్ళు ఇప్పుడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ 1956లోనే ఏ స్థాయిలో ఉండేవాళ్ళంటే వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మలు ఉంటారు కదా, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్, వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళని గ్రాండ్ సన్ ఏమని పిలుస్తారు? మై డియర్ గ్రాండ్ సన్ కమ్ హియర్ ప్లీజ్ టేక్ ఇట్ అని అంటారు వాళ్ళు అయ్యాలే 1956లో. 1956లో కాదు, ఇప్పుడు కూడా మన ఊళ్ళో మన ముసలి దేవటది పోసి ఏడిపోయిన పోరే అని అంటారు. ఇప్పటికీ ఇలాగే ఉంటుంది ఊళ్ళల్లో, ఎడిపోయిన అంటే మనకి ఇంకా ఆ స్థాయికి ఎదగలే. అలా చదువు రాదు కాబట్టి మనం ఉద్యోగాలు మాకే కావాలని చెప్పినాం. దాంతో వాళ్ళు ఏమన్నారు? ఓకే డన్, మీ ఉద్యోగాలు మీకే, రింగ్ మార్చుకోండి, ఓం మహా అనిపించారు. ఇలా ఓం భం బృహస్వహ అనిపించేసి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఏ రోజు? ఫిబ్రవరి 20వ తారీఖు. ఎంగేజ్మెంట్ రోజు ఎన్ని హామీలు చెప్పిండు? 14. పార్కులో కూర్చోబెట్టే బుజ్జే గ్రూప్ 2 ఏందే, సివిల్స్ చదివితే నేను నిన్ను అని చెప్తున్నాడు అనమాట. పాపం బుజ్జి నిజమే అనుకుని అట్లనా నిజంగానా సరే చదివి అన్నాడు. వెంటనే బుజ్జి ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళికి ఒప్పుకుంది. మ్యారేజ్ డే నవంబర్ 1. ఎంగేజ్మెంట్ అయిపోయాక మ్యారేజ్ డే ఏ రోజు జరిగింది? 1956 నవంబర్ 1. పూలు పళ్ళు పెట్టుకోవటం అయిపోయాక బుజ్జి లగ్గం చేసుకుంది. ఇప్పుడు నవంబర్ 1. డేరా బాబా గాడు వైట్ హౌస్కు సూట్ పెట్టిండు. నవంబర్ 1వ తారీఖు మ్యారేజ్ డే. ఎంగేజ్మెంట్ డే ఫిబ్రవరి 20, మ్యారేజ్ డే నవంబర్ 1, బ్రేకప్ డే జూన్ 2. జూన్ 2 ఏడిది బ్రేకప్ డే. అలా తెలంగాణ ఉద్యమం అంటే ఇదే, పూల పండ్లు పెళ్ళి విడాకులు. 1956 ఫిబ్రవరి 20 ఎంగేజ్మెంట్ డే, నవంబర్ 1 మ్యారేజ్ డే అనమాట. అలా మ్యారేజ్ డే రోజు కూడా చెప్పారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా మనకేమని చెప్పారు అంటే తెలంగాణకు మాత్రమే ముల్కీ నియమాలు ఉంటవి అని చెప్పారు. నిన్ను చదివిస్తా అని చెప్తే బుజ్జి పెళ్లి చేసుకుంది. ఇది 3rd చాప్టర్కి సంబంధించిన అంశం అన్నమాట. నెక్స్ట్ 4th and 5th చాప్టర్లో ఏం జరిగింది? మనం ఇప్పుడు ఎన్ని చాప్టర్ల గురించి చెప్పినాం? 3 చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్ పేరేంటిది? హైదరాబాద్ సంస్థానం. హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ స్థాయి ఏంటిది? దేశం.
సెకండ్ చాప్టర్ పేరు ఏంటిది? తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ తెలంగాణ స్థాయి ఏంది? సీఎం. మూడో చాప్టర్ పేరు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో పిఎమ్మా సీఎమ్మా? వార్డు మెంబర్ కూడా కష్టమే. ఏమైనా ఒక ప్రాంతం అయిపోయినాం, ప్రాంతం స్థాయికి దిగజారినాం. అయినా సరే భర్త మంచోడు అనుకొని పెళ్లి చేసుకుంది. అలా 1956 తర్వాత చూస్తుండగానే 13 సంవత్సరాలు అయిపోయినాయి. ఏ ఇయర్లోకి వచ్చినాం? 1969లోకి వచ్చినాం. 13 సంవత్సరాలు అయింది పెళ్ళై. బుజ్జికి చిరాకు పుట్టింది. ఏమన్నది? చల్ వీడితో ఉండను నేను, పో, జై తెలంగాణ. 1969 జై తెలంగాణ మూమెంట్ వచ్చింది. 4-5 చాప్టర్ల పేరేంటిది? జై తెలంగాణ అనేది మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్. జై తెలంగాణ ఉద్యమం 4-5 చాప్టర్లు. అసలు ఎందుకు వచ్చింది జై తెలంగాణ ఉద్యమం? ఇదే ఐడియా ఆఫ్ తెలంగాణ అంటే అనమాట. మంచిగా వినండి, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? వన్ ఫైన్ డే 1969 జనవరి 3వ తారీఖు ఇక్కడ ఒక కోర్టు తీర్పు వచ్చింది. ఏంటిది డేటు? 1969 జనవరి 3rd కోర్టు తీర్పు వచ్చింది. ఏంటి? అప్పుడు జడ్జి పేరు జస్టిస్ కుప్పుస్వామి. ఏంటిది జడ్జి గాడి పేరు? కుప్పుస్వామి. ఈ కుప్పిగాడు ఏం చెప్పిండు? ఏం పేరు? అని పేరు కుప్పుస్వామి. కుప్పుస్వామి జడ్జిమెంటు ఏమొచ్చింది అనేది మనం ఇక్కడ చూడాలి. కుప్పుస్వామి ఏమన్నాడంటే, ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో ఇది తెలంగాణ, సరే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఇది ఏంటిది? తెలంగాణ. తెలంగాణ అనేది ఒక ప్రాంతమా రాష్ట్రమా? ఈడ ప్రాంతం అనమాట. ఇడేమన్నాడు అంటే ముల్కీ నియమాలు. ముల్కీ నియమాలు అంటే లోకల్ రిజర్వేషన్. ఒక ప్రాంతానికే ముల్కీ నియమాలు ఒక ప్రాంతానికే వర్తింపజేయడం రాజ్యాంగ విరుద్ధం అన్నాడు. పాయింట్ ఏమని అర్థమైంది? రాజ్యాంగ విరుద్ధం. మనకి ఫండమెంటల్ రైట్స్లో మీరు చదువుతారు ఆర్టికల్ 16 చదివారు. ఏముంది ఆర్టికల్ 16లో? ప్రభుత్వ ఉద్యోగాలలో కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికగా వివక్ష పాటించకూడదు. ప్రాంతం కదా, ప్రాంతం అంటే తెలంగాణ ప్రాంతం. మిగిలిన వాళ్ళు ఎవరు? రాయలసీమ ప్రాంతం, కోస్తాంధ్ర ప్రాంతం. మనకి ఎంగేజ్మెంట్ రోజు ఏ ప్రాంతానికే ముల్కీ నియమాలు అన్నాడు? తెలంగాణ ప్రాంతానికే ముల్కీ నియమాలు అంటేనే పెళ్లి చేసుకున్నాం. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఈడేమంటున్నాడు? ఒక ప్రాంతానికి అంటున్నాడు. ఇండైరెక్ట్గా తెలంగాణ అనుకోండి. ఒక ప్రాంతానికే, ఒక ప్రాంతం ఏంటి? ఎవరు? తెలంగాణకే ముల్కీ నియమాలు. ముల్కీ నియమాలు అంటే ఏంటిది? లోకల్ రిజర్వేషన్ని వర్తింపజేయడం ఆర్టికల్ 16కి ఉల్లంఘన అని చెప్తున్నాడు. ఆర్టికల్ 16 ప్రకారం ఒక ప్రాంతం పట్ల వివక్ష పాటించకూడదు అని చెప్పారు అన్నమాట. అంటే ఇక్కడ మేము రాయలసీమ ప్రాంతం వాళ్ళమని తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు ఇవ్వట్లే, మేము కోస్తా ఆంధ్ర ప్రాంతం వాళ్ళమని తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు ఇవ్వట్లే, ప్రాంతం ప్రాతిపదికగా వివక్ష పాటిస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతానికే ముల్కీ నియమాలు ఉండవు అని ఎవరు చెప్పారు? జస్టిస్ కుప్పుస్వామి. ఏ ఇయర్లో? 1969లో అన్నమాట. 1969లో ఇది ఏం కేసు అంటే KTPS కేసు అంటారు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కేసు. ఈ KTPS వివాదంలో తెలంగాణకే ముల్కీ నియమాలు ఉంటవి అనేది తప్పు అని ఎవరు చెప్పారు? కుప్పుస్వామి చెప్పాడు. మరి ఎక్కడుంటాయి అని అడిగారు. ఒక ప్రాంతానికైతే ఉండవు కానీ ఒక రాష్ట్రం మొత్తానికైతే ఉంటాయి అన్నాడు. మళ్ళీ చెప్పు. ఒక ప్రాంతానికి ముల్కీ నియమాలు ఉండవు కానీ ఒక రాష్ట్రం మొత్తానికి ఉంటాయి అని అన్నాడు. ఇక్కడ చూడు వాడి అర్థం ఏంది? ఇగో ఇది తెలంగాణ కదా, తెలంగాణ ప్రాంతం ఒక్కదానికైతే ఉండవు కానీ వేటుకుంటాయి, రాష్ట్రం మొత్తం ఉంటాయంటే వాడి అర్థం ఏంది? తెలంగాణతో పాటు ఎవరికి కూడా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నాడు? రాయలసీమోడికి, కోస్తా ఆంధ్రోడికి కూడా రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటుండు. అంటే వాడి ఉద్దేశం తెలంగాణలో ఎట్టాగు లోకల్ రిజర్వేషన్ వద్దు అని అనరు, వాళ్ళు లోకల్ రిజర్వేషన్ కావాలి అంటే ఒక ప్రాంతానికి ఉండవు కాబట్టి వాళ్ళకు కూడా అప్లై చేసినాం అనుకో,
ఒక రాష్ట్రం మొత్తానికైతే ఉంటాయి. పాయింట్ అర్థమైందా? ఏమి లేదు, ఇలా ఒక ప్రాంతానికి ఉండవు. ఎక్కడుంటాయి? రాష్ట్రం మొత్తానికి ఉంటాయి. రాష్ట్రం మొత్తానికంటే ఇంకా ఏ ఏ ప్రాంతాలకు కూడా ఇవ్వాలి? కోస్తా ఆంధ్రాకి ఇవ్వాలి, రాయలసీమకి ఇవ్వాలి. దీంతో మన వాళ్ళకి కోపం వచ్చింది. కోపం వచ్చి కొత్తగూడెంలో మీటింగ్ పెట్టుకున్నారు. అందరు ఇట్లా కూర్చొని మళ్ళొకసారి జడ్జిమెంట్ చదువురా అన్నారు. ఏం జడ్జిమెంటు? కుప్పుస్వామి జడ్జిమెంట్. కొత్తగూడెం వాళ్ళు అందరూ కూర్చొని ఈ కుప్పుస్వామి జడ్జిమెంట్ ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఏం లేదురా అబ్బాయి, ఒక ప్రాంతానికైతే ముల్కీ నియమాలు ఉండవు, ఒక రాష్ట్రానికైతే ముల్కీ నియమాలు ఉంటాయి అని అడిగారు. మంచిగా వినాలే, మీరు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము ఇది ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం. ఇది ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో తెలంగాణ అనేది ఏంటిది? ప్రాంతం అన్నమాట. ఇప్పుడు మనము కలిసి ఉన్నాం అనుకో, ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉంటే తెలంగాణ ప్రాంతం అవుతుందా, రాష్ట్రం అవుతుందా? ప్రాంతానికి ముల్కీ నియమాలు ఉంటాయా, ఉండవా? నీకు ముల్కీ నియమాలు కావాలా వద్దా? ముల్కీ నియమాలు కావాలంటే ప్రాంతం కావాలా, రాష్ట్రం కావాలా? రాష్ట్రం కావాలంటే కలిసి ఉంటే రాష్ట్రం అవుతామా, విడిపోతేనా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? జై తెలంగాణ. ఏం చేయాలి? ఇప్పుడు విడిపోవాలి. విడిపోతే ఏమైద్ది? రాష్ట్రం. రాష్ట్రానికి ముల్కీ నియమాలు ఉంటాయి. వాడు ఏమనుకున్నాడు అంటే రాయలసీమకి కోస్తా ఆంధ్రాకి ముల్కీ నియమాలు అప్లై చేద్దాం అనుకున్నాడు వాడు. కానీ మేము కూడా చదువుకున్నాం అని వీళ్ళు ఏం చేశారు? కలిసి ఉంటే ప్రాంతం అవుతాం కాబట్టి ప్రాంతానికి ముల్కీ నియమాలు ఉండవు, విడిపోతే రాష్ట్రం అవుతాం, రాష్ట్రానికి ముల్కీ నియమాలు ఉంటాయి. కాబట్టి సపరేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. జై తెలంగాణ అని ఎప్పటి నుంచి మొదలైంది? 1969 జనవరి 3వ తారీఖు కుప్పిగాడు చేయబట్టి మొదలైంది. ఇదంతా అంతా మీరే చేశారు నాన్నగారు. నా క్యారం బోర్డు కూడా నువ్వే ఆడినావు. ఎవరైనా ఆడిందేడా? కుప్పిగాడు. కుప్పుస్వామి వలన జై తెలంగాణ ఉద్యమం మొదలైంది. ప్రత్యేక రాష్ట్రోద్యమం KTPS కేసు 1969 జనవరి 3 నుంచి మొదలైతే ఎప్పటిదాకా నడిచింది? 2014 జూన్ 2 దాకా నడిచింది. ఇలా ప్రపంచ చరిత్రలో ఎన్ని రోజులు ఉద్యమం ఈ గడ్డ మీదనే జరిగింది. ఎంతోమంది బిడ్డలు అమరులైనారు. ఇది మనకి తెలంగాణ ఉద్యమం అంటే ఏంటి? ఐడియా ఆఫ్ తెలంగాణ. తెలంగాణ అంటే ఏంటి? తెలంగాణ ఒక దేశం. 1724 to 1948 ఒక దేశం. తెలంగాణ ఒక రాష్ట్రం. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 1948 to 1956. తెలంగాణ ఒక ప్రాంతం. 1956 నుంచి 1956 నవంబర్ 1 నుంచి తెలంగాణ ఒక ప్రాంతం. ఈ ప్రాంతానికి ముల్కీ నియమాలు ఉంటాయి అంటే నమ్మి కలిసినాం. కానీ 13 సంవత్సరాల తర్వాత నీకు ముల్కీ నియమాలు లేవు పో అన్నాడు. దాంతో కలిసి ఉండి ముల్కీ నియమాలు కోల్పోవద్దు, విడిపోయి ముల్కీ నియమాలు సాధించుకుందామని ప్రారంభించిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. ఐడియా ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ఒక దేశం, తెలంగాణ ఒక రాష్ట్రం, తెలంగాణ ఒక ప్రాంతం. ప్రాంతానికే ముల్కీ నియమాలు ఉండవు అంటే ప్రాంతంగా ఉండేది ఏంది? రాష్ట్రంగా ఉంటా అని ఉద్యమించినాం. ఇదే ఫస్ట్ ఈ సెక్షన్ 5 చాప్టర్లు అని అర్థమైందా? ఐడియా ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు ఏం జరిగింది? 1969 జనవరి 3వ తారీఖు, 1969 జనవరి 3వ తారీఖు బుజ్జి ఇంట్లో ఉంది. మన మ్యారేజ్ అయిపోయింది కదా. మ్యారేజ్ అయిపోయి ఎన్నేళ్ళు అయింది? ఇప్పుడు 13 సంవత్సరాలు అయింది. పాపం పొద్దున్నే అట్లా చూస్తుంది, సారు ఆఫీసుకు పోయిండు, జిరాక్సులు స్కూల్కి పోయినాయి, బచ్చగాళ్ళు స్కూల్కి పోయారు, బుజ్జి ఒక్కతే ఇంట్లో ఉంది. వంట అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లే. కార్తీక దీపం చూద్దాం అనుకుంది. టీవీ స్విచ్ ఎత్తే అది కరెంటు కూడా పోయింది. ఏం చేయాలో అర్థం కాక అని అట్లా చైర్లో కూర్చొని ఒక్కసారి ఇట్లా ఆలోచించుకుంది. అసలు నేనేంది, ఏడదాకా వచ్చినా ఏం జరుగుతుంది అనుకుంది. ఒక్కసారి వెనక్కిపోతే 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్లో దేశం, ఇంటర్లో ఫస్ట్, 2వ చాప్టర్లో రాష్ట్రం. మనం డిగ్రీ పాస్ అయినాం, అశోక్ నగర్కి వచ్చినాం, ముండా కొడుకు తగిలిండు. ఓకే, 10th ఫస్ట్, ఇంటర్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్ చదివినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయి ఇందిరా పార్కుకి తీసపోతే పెళ్ళి అయిపోయా.
అటు ఇటు చూసుకునేసరికి 13 ఏళ్ళు అయిపోయాయి, చదువు సంకన ఆకింది, వంటింటికే పరిమితం అయినాం. ఇప్పుడు జనవరి 3వ తారీఖు వచ్చింది, కుప్పిగాడు ఏమంటున్నాడు, ముల్కీ నియమాలు చెల్లవు అంటున్నాడు. చల్ నీతో ఉండేది ఏందని చెప్పి బుజ్జి బ్యాగ్ సర్దుకొని కూర్చుంది. సార్ వచ్చారు ఏంది అని అన్నాడు. నేను ఉండను పో, తలాక్ తలాక్ తలాక్, నేను నీతో ఉండను. ఎందుకు ఉండవు అంటే నేను కూడా చదువుకుంటా అని అన్నది అనమాట. నేను అడిగొత్తాగు అని అంటే కోచింగ్ సెంటర్కి వచ్చిండేడు. వచ్చేమన్నాడు, పెళ్ళైన వాళ్ళకి లేదంట అన్నాడు. కోచింగ్ పెళ్ళైన వాళ్ళకి లేదంట అంటే అయితే విడాకులి అన్నది. అదే రాష్ట్ర ఏర్పాటు. నేను ఇప్పటిదాకా 13 ఏళ్ళు నమ్మిన నిన్ను కోచింగ్ తీసిపోతావు అనుకున్నా, ఉత్తదే నువ్వు టైంపాస్ చేస్తున్నావు, నీతో నేను ఉండను అని చెప్పిందే జై తెలంగాణ మూమెంట్ అనమాట. అలా 13 సంవత్సరాలు ఓపికగా భరించినాం, కానీ ఇక భరించేది లేదు. ఇక చాలు, ఒక్క అడుగు అని బుజ్జి కాలు లేపింది. అదే జై తెలంగాణ అమ్మవారు కనకదుర్గ అలా అనమాట. ఇది మనకి ఐడియా ఆఫ్ తెలంగాణ అంటే అనమాట. మనం ఒకసారి క్లాస్ అయిపోయినాక ఏం చదివినాం, ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి రావాలి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినా, సిలబస్ ఎన్ని సెక్షన్లు, 3 సెక్షన్లు. సింపుల్గా ఏంటిది అది, ఐఎంఎఫ్. ఏంటి సిలబస్, ఐఎంఎఫ్. ఐ అంటే ఏంటిది, ఐడియా ఆఫ్ తెలంగాణ. ఎం అంటే, ఎఫ్ అంటే ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ దేని గురించి, ఐడియా ఆఫ్ తెలంగాణ. ఐడియా ఆఫ్ తెలంగాణ. ఐడియా ఆఫ్ తెలంగాణలో ఎన్ని చాప్టర్లు ఉంటాయి? ఫస్ట్ చాప్టర్ పేరేంటిది, హైదరాబాద్ ప్రిన్సిలీ స్టేట్, హైదరాబాద్ సంస్థానం అనమాట. హైదరాబాద్ సంస్థానం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది, 1724 to 1948. అంటే ఫస్ట్ చాప్టర్ ఇయర్స్ పరంగా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, 1724 to 1948 ఫస్ట్ చాప్టర్. రెండో చాప్టర్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా, 1948 to 1956. మూడో చాప్టర్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా, 1956 నుంచి 1969 దాకా, జై తెలంగాణ మూమెంట్ వరకు. 4-5 చాప్టర్లు ఏంటివి, జై తెలంగాణ ఉద్యమం 69 నుంచి 72 వరకు. తర్వాత 73లో జై ఆంధ్ర ఉద్యమం. జై తెలంగాణ మూమెంట్ 69 to 72. ఇలా మనకి చాప్టర్ పేరేంటిది, దాని ఇయర్స్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాయి, తెలంగాణ అంటే ఏంటిది చెప్పాలి. తెలంగాణ ఒక దేశం, తెలంగాణ ఒక రాష్ట్రం, తెలంగాణ ఒక ప్రాంతం. ప్రాంతానికి ముల్కీ నియమాలు ఉండవు అంటే విడిపోదామని ఉద్యమం చేసినాం. అదే ఏం ఉద్యమం, జై తెలంగాణ మూమెంట్ అంటే ఇది అనమాట. ఇది మనకి సెక్షన్ 1కి సంబంధించింది. నెక్స్ట్ సెక్షన్ 2 పేరేంటిది, మొబిలైజేషన్ ఫేజ్. సెక్షన్ 2 పేరు మొబిలైజేషన్, సమీకరణ దశ. సెక్షన్ 2 పేరు మొబిలైజేషన్, సమీకరణ దశ అని అంటారు అనమాట. ఎలా సమీకరించారు, ఏంటి ఇందులో ఉన్నాయి అంటే చూడండి, మనకి 1983 నుంచి 1996 వరకు ఇది ఒక దశ, 83 నుంచి 96 వరకు ఒకటి చూస్తారు. రెండవది 1996 నుంచి 2001 టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు. తర్వాత 2001 నుంచి 2009 వరకు ఒక దశ. తర్వాత 2009లో ఫస్ట్ స్టేట్మెంట్ వస్తుంది డిసెంబర్ 9న. 2009 డిసెంబర్ 9 నుంచి 2014 జూన్ 2 వరకు ఒకటి. ఇలా జనాలని సమీకరించటం అనేది మొబిలైజేషన్ ఫేజ్ అంటారు. మొబిలైజేషన్ అంటే ఎట్లా ఆ జనాన్ని తీసుకొచ్చారు, ఆట పాట ధూమ్ ధామ్ అనేటటువంటి కార్యక్రమాల ద్వారా. ఆట కావాలా పాట కావాలా అంటే ఆట పాట వచ్చిన పాప కావాలి అన్నాడు ఎవడో. ఇది మనకి మొబిలైజేషన్ ఫేజ్కి సంబంధించి బ్రీఫ్గా అనమాట చెప్తాను, మళ్ళా ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదేముంది, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. దీంట్లో మనకి ఏముంటుందంటే పార్లమెంటరీ ప్రాసెస్ ఉంటుంది. పార్లమెంటరీ ప్రాసెస్ అంటే ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని ఎట్లా ఏర్పాటు చేశారు అనేది ఉంటుంది అనమాట. సింపుల్గా ఐఎంఎఫ్ అంటే ఏమి లేదు, ఐడియా. మొబిలైజేషన్ ఫేజ్ అంటే జనాలని సమీకరించటం. ఆ తర్వాత మనకి ఫార్మేషన్ అంటే పార్లమెంటరీ ప్రక్రియ. పార్లమెంటులో
ఆర్టికల్ 3 ప్రకారం బిల్లు ఎలా పాస్ అయింది అనేది ఉంటుంది. ఇది ఓవరాల్గా ఐఎంఎఫ్ అంటే. ఈ ఐఎంఎఫ్ అనేది ఎన్ని చాప్టర్లు ఉంటుందని చెప్పినాం మనం? 15 చాప్టర్స్. ఈ ఐఎంఎఫ్ అనేటటువంటి ఈ సిలబస్ ఎన్ని చాప్టర్లు ఉంటుంది అంటే 15 చాప్టర్స్ లేదా 15 యూనిట్స్. ఈ 15 యూనిట్స్లో 5 రకాల కోణాలు ఉంటాయి. ఫస్ట్ డైమెన్షన్స్ ఏముంటాయి అనేది చూడండి. ఇలా 1 2 3 4 అనేవి మనకి ఇంపార్టెంట్ 5 కోణాలు ఉంటాయి ఇందులో. ఇది రాసుకోండి మంచిగా. 15 చాప్టర్స్లో ఫస్ట్ ఏముంటుందంటే కల్చర్. కల్చర్ అనేటటువంటిది ఒకటి అన్నమాట. సంస్కృతి అనేటటువంటి ఒక కోణం ఉంటుంది, కల్చర్ అన్నమాట. సంస్కృతి అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ యాంగిల్ ఉంటుంది, కల్చర్. మనకి సిలబస్లో ఎక్కడొచ్చిద్ది ఇది? 1వ చాప్టర్లో వచ్చిద్ది, 8వ చాప్టర్, 14వ చాప్టర్ కల్చర్. ఇది కొంచెం నీట్గా రాసుకోండి. సిలబస్ ఎనాలిసిస్ అన్నమాట. ఇది సిలబస్ ఎనాలిసిస్కి సంబంధించినటువంటి అంశం. ఓకే, కల్చర్. కల్చర్లో భాగంగా మనకి ఏ చాప్టర్లో వచ్చిందంటే ఫస్ట్ చాప్టర్, 8th చాప్టర్, 14th చాప్టర్లో సంస్కృతి అనే అంశాలు వస్తాయి. దీంట్లో ఏం చదవాలి మనం? కల్చర్లో ఏం చదవాలి? కల్చర్లో ఏం చదవాలి అంటే ఇంకో ఈ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆర్టీసీ అన్నమాట. ఆర్టీసీ అంటే సి అంటే క్యాస్ట్ సిస్టమ్. క్యాస్ట్ సిస్టమ్ అంటే కుల వ్యవస్థ అనేది ఉంటుంది అన్నమాట. క్యాస్ట్ సిస్టమ్ గురించి చదవాలి, కుల వ్యవస్థ గురించి చదవాలి. దీని మీద ఒక క్వశ్చన్ వచ్చింది. మిశ్రమ కులాలు, ఆశ్రిత కులాలని ఉంటాయి, డిపెండెంట్ క్యాస్ట్ అని అంటారు. దీనిపైన పరిశోధన చేసిన ఆయన పేరు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్ రావు. ఇక్కడ మనకి జయధీర్ తిరుమల్ రావు చెప్పిన ఆశ్రిత కులాలు, ఆశ్రిత కులాలు వాళ్ళ కళలు, వీటి గురించి చదవాలి. ఇక్కడ పోయినసారి క్వశ్చన్ ఏంటిది? సూర్యాపేట సభలో ర్యాలీ తీసిన ఆశ్రిత కులం ఎవరు అని అడిగారు. ఎవరు వాళ్ళు? సాధనా శూరులు. ఏంటిది ఆన్సర్? సాధనా శూరులు. సాధనా శూరులు అనేవాళ్ళు ఎవరు? ఒక ఆశ్రిత కులం. ఆశ్రిత కులం అంటే ఏంటిది? వీళ్ళు వేరే కులాలకి కథలు చెప్పి బతుకుతారు, వేరే ఏం పని చేయరు. వీళ్ళందరూ ఏంటి? ఈనాటి సినిమా ఆర్టిస్టులు లాంటి వాళ్ళు. అప్పట్లో ఆశ్రిత కులాలు అనేది ఉండేది. మీరు ఎప్పుడైనా ఊర్లలో ఒక సామెత చెప్తారు, కొండంత రాగం తీసి పిచ్చికుట్ల పాట పాడినవంటారు. వినరా? కొండంత రాగం తీసి పిచ్చికుట్ల పాట పాడినవంటారు. పిచ్చికుంట్ల అనేది ఒక ఉపకులం, ఆశ్రిత కులం. వీళ్ళు ఎవరిపైన ఆధారపడతారు? రెడ్డి, కమ్మ వాళ్ళకి కథలు చెప్పి బతుకుతారు. ఆశ్రిత కులాల కళలు ఏమున్నాయి అని అడుగుతాడు. ఇక్కడ ఒక కులం పేరేంటిది? సాధన శూరులు. సాధన శూరులు అనేవాళ్ళు ఎవరిపై ఆధారపడతారు? పద్మశాలీల పైన ఆధారపడేటువంటి వాళ్ళు అనమాట. పద్మశాలీలపై ఆధారపడే ఆశ్రిత కులం సాధనాశూరులు. ఇలాంటి దాదాపు 25 కులాలు ఉంటాయి. వీళ్ళన్నింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆశ్రిత కులాలు, కళలు. అందులో ప్రొఫెసర్ పేరేంటిది? జయధీర్ తిరుమల్ రావు. జయధీర్ తిరుమల్ రావు ఇక్కడ ఒక బుక్ రాశాడు ఈ కులాల పైన, వాళ్ళ కళల పైన అన్నమాట. ఎందుకు చదవాలి ఇది అంటే తెలంగాణ ఉద్యమం అంటేనే ఆట పాట. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? కథలు చెప్పి ట్యూన్స్ ఇచ్చారనమాట వీళ్ళు. ఈ ట్యూన్లలోకి ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిద్ది అంటే తెలంగాణ ఉద్యమ పాట వచ్చిద్ది అనమాట. ఉదాహరణకి మీరు ఇప్పుడు ఆర్టికల్ 3 ఉందనుకో. ఆర్టికల్ 3 ప్రకారం ఏం జరుగుతుంది? రాష్ట్ర విభజన ఎవరు చేస్తారు? సెంట్రల్, స్టేటా? సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. ఇప్పుడు ఒక మీటింగ్ జరుగుతుంది. ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు మన దగ్గర అంతా పల్లెటూరు వాళ్ళు వస్తారు మీటింగ్కి. వాళ్ళకి ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన జరుగుతుందని చెప్పాలి. ఎట్లా చెప్పాలి? అకార్డింగ్ టు ఆర్టికల్ 3 సెంట్రల్ హ్యాస్ ద పవర్ టు బైఫర్గేట్ అన్నవనుకో, కింద కూర్చునేవాడు అమ్మ ఏం మాట్లాడుతుంటే రైడర్ లేచిపోతాడు. అట్లా ఉండకుండా వానికి రాష్ట్ర విభజన గురించి చెప్పాలి. వెంటనే మరి ఎట్లా చెప్పాలి? పాట ద్వారా చెప్పాలి. గోరేటెంకనని పిలుస్తారు. అన్న రాష్ట్రాన్ని విభజించేది కేంద్రం అని చెప్పాలి, వీళ్ళకి అర్థం కావాలి ఇది అని అంటాడు అనమాట. వెంటనే గోరేటెంకన్ వచ్చి అంటాడు,
ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా అంటాడు. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా అంటాడు. తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలైతే భూమి బద్దలవుతుందా అంటాడు. వెంటనే మనోళ్ళు కథలు చెప్పారు కదా, ఆశ్రిత కులాల వాళ్ళు. భూమి బద్దలైపోయే సీన్ గుర్తుకొస్తుంది వాళ్ళకి. ఏంటిది భూమి బద్దలయ్యే సీన్ గుర్తుందా? సీతని రాముడు అగ్నిప్రవేశం చేయమంటే నన్నే అనుమానిస్తావా అని వాళ్ళ అమ్మ భూతల్లి, బిడ్డ నువ్వు ఆయన కాడుండబాక నా కాడికి రా అని భూమి ఇట్లా పగిలిపోద్ది. అంటే నీ పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలి అంటే భూమి బద్దలైపోద్ది అనమాట. ఇద్దరం విడిపోతే భూమి బద్దలు అవుతుందా అంటే భూమి ఏం బద్దలు కాదు. ఈడ నువ్వేం రాముడు కాదు, నేనేం సీతను కాదు, మన ఇద్దరికి ఇదే ఫస్ట్ బ్రేకప్ కాదు. ఇలా మనం ఇద్దరం విడిపోతే భూమి బద్దలు అవ్వదు. అర్థమైందా? అంటే ఏమి న్యాచురల్ డిజాస్టర్ రాదు, మనం భూమి మీదనే ఉంటాం అని అర్థమైద్ది వాళ్ళకి అనమాట. ఇండియా పాకిస్తాన్ వల్ల ఇనుప కంచబడుతుందా అంటాడు. ఇండియా పాకిస్తాన్ 2 దేశాల 2 రాష్ట్రాలవి, 2 దేశాలు. 2 దేశాల మధ్యనే ఐరన్ ఫెన్సింగ్ ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ వల్లే ఇనుప కంచబడుతుందా అని అడుగుతాడు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోతే 2 దేశాలైతే రాష్ట్రాలైతే 2 రాష్ట్రాలైతే కాబట్టి రాష్ట్రాల మధ్య ఇనుప కంచె ఉంటుందా? కాబట్టి రావచ్చు పోవచ్చు, రొయ్యలమ్ముకోవచ్చు. ఏం చేయొచ్చు రే ఆంధ్రోడా? రొయ్యల రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు. ఒరే నెల్లూరోడా, నీ టైగర్ రొయ్యలేడు అమ్ముకోవచ్చు, నీ కర్రీ పాయింట్ ఇక్కడ పెట్టుకోవచ్చు, నిన్న మిగిలింది రీపోపెత్తే మళ్ళీ మేము కొనుక్కోవచ్చు. కర్రీ పాయింట్లన్నీ అంతేగా, రాత్రి మిగిలిన మళ్ళీ పొద్దున్నే అమ్ముతారు కదా. అట్లా రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు. కుకటపల్లి నుంచి నువ్వు కులుకుతూ తిరగవచ్చు. కుకటపల్లి బ్యాచ్ అంతా వాళ్ళే కదా. కుకటపల్లి నుంచి ఆడిదాకా ఉంటారు, వనస్థలిపురం దాకా వాళ్ళే ఉంటారు. కుకటపల్లి నుంచి నువ్వు కులుకుతూ తిరగొచ్చు. కానీ బిడ్డ కింద ఏం చెప్తారు తెలుసా? సెక్రటేరియట్లో చక్రం తిప్పుతానంటే కుదరదు. సెక్రటేరియట్ అంటే ఏంటిది? గవర్నెన్స్. ఎవరు పరిపాలించాలి? తెలంగాణ వాళ్ళు పరిపాలించాలి అని ఈ ఆశ్రిత కులాల వాళ్ళు చెప్పిన ట్యూన్లో తెలంగాణ సబ్జెక్టు చెప్పటంతో వాళ్ళకి ఏమర్థమైద్ది? రావచ్చు పోవచ్చు, ఏం కాదంటరా అని అన్నారు. దాంతో ఆంధ్రోళ్ళు కూడా ఏమన్నారు? కూలోళ్ళు, కర్రీ పాయింట్ వాడు జై తెలంగాణ అన్నారు. కామన్ మ్యాన్కి ఏమి ఇబ్బంది లేదు, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు. అదే పాలిటీలో ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్, అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్యం జరుగుతుంది, ఇక్కడేమీ ఫినిషింగ్ ఉండదు అని చెప్తారు. అంటే తెలంగాణ ఉద్యమంలో ఆట పాట జనాన్ని సమీకరించడానికి ఉపయోగపడ్డది. అలా బాగా కృషి చేసిన వాళ్ళు ఎవరు? ఆశ్రిత కులాల వాళ్ళు. ఇక్కడ ఆశ్రిత కులాల కళల పైన ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్ రావు రీసెర్చ్ చేసి ఒక బుక్ కూడా రాశాడు. ఆయన ఇచ్చిన లిస్ట్ ఇక్కడ ఉంటుంది, ఆ లిస్టు చదవాలి మనం. ఆశ్రిత కులాలు ఎగ్జాంపుల్గా ఒక ఆశ్రిత కులం పేరేం చెప్పినా సాధనాశూరులు. సాధనాశూరులు ఎవరి కథ చెప్తారు? పద్మశాలీలకి. పద్మశాలీల కులదైవం గురించి చెప్తారు. మీరు ఎప్పుడైనా వీరముష్టి వాళ్ళని విన్నారా పేరు? డక్కల వాళ్ళని విన్నారా పేరు? అలాగే చిందు వాళ్ళని విన్నారా పేరు? వీళ్ళందరూ తెలంగాణలోని మాదిగలకు కథలు చెప్తారు. మాదిగోళ్ళ కులదైవం ఎవరు? జాంబవంతుడు. జాంబవంతుడి పురాణం చెప్తారు. ఇలా ఈ ఊర్లో కథ చెప్పి అడుక్కుంటారు. నెక్స్ట్ వేరే ఊరుకు పోతారు, ఆ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ వరకు కథ చెప్తారు అన్నమాట. అలా చాకలి వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళకి రుంజు కళాకారులు అంటారు. చాకలి వంశ పురుషుడు ఎవరు? మూల పురుషుడు మడివేలు. చాకలి మడివేలయ్య కథ చెప్తారు. అట్లా గౌడ్స్ ఉన్నారనుకో, జట్టి కథ చెప్తారు. యాదవులకి మనకి మంద హెచ్చుల వాళ్ళు అంటారు. మంద హెచ్చుల వాళ్ళు అంటే మంద అంటేది గుంపు, హెచ్చు అంటేది పెరగటం. వీళ్ళొచ్చి కథ చెప్తే ఒక గొర్రె 4 పిల్లలు పెట్టిద్ది, మంద హెచ్చు అయిద్ది అనమాట. అట్లా మంద హెచ్చుల వాళ్ళు అనేవాళ్ళు ఉంటారు. ఇక్కడ మొత్తం ఒక 20 మందికి పైగా కులాలు ఉంటాయి. వీళ్ళన్నిటినీ బట్టి పట్టాలి. ఏ కులం వాళ్ళకి ఎవరు కథ చెప్తారు అనే క్వశ్చన్ వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఉద్యమంలో ఒక డైమెన్షన్ ఏంటిది? కల్చర్. కల్చర్లో సిలబస్ ఏంటిది? ఆర్టీసీ,
సి అంటే ఏంటిది? క్యాస్ట్ సిస్టమ్. క్యాస్ట్ సిస్టంలో ఏం చదవాలి? ఆశ్రిత కులాలు. ఏం చదవాలి? ఆశ్రిత కులాలు. ఆశ్రిత కులాలలో ఒక కులం ఎగ్జాంపుల్ ఏంటిది? సాధనా శూరులు. సాధనా శూరులు అనేటువంటి కులం గురించి ఇక్కడ చదవాలి మనం అని చెప్పినాం అన్నమాట. ఇది ఒకటి. నెక్స్ట్ టీ అంటే ఏంటిది? ట్రైబల్. ట్రైబల్ సిస్టమ్ గురించి చదవాలి. తెలంగాణ ప్రాంతంలో ట్రైబల్ అంటే గిరిజనులు, తెగల గురించి చదవాలి. ఇక్కడ మనం సొసైటీలో చదివినట్టు తెగలు చదవద్దేడా, వాళ్ళ డ్యాన్స్ ఫామ్స్ చదవాలి, గిరిజన నృత్యాలు చదవాలి, గిరిజన నృత్యాలు చదవాలి అన్నమాట. మనకి తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ ఇప్పటికి కూడా ఎవరైనా పెద్ద నాయకుడు వస్తే నెత్తిన కొమ్ము పెట్టుకొని మధ్యలో డోలు వేసుకొని కొమ్ము డోలు నృత్యం ఆడతారు. అది ఏ ట్రైబల్ వాళ్ళది అని అడుగుతారు. కోయ అన్నమాట. దింసా నృత్యం ఎవరిది అని అడుగుతాడు. దింసా నృత్యం అంటాడు. అలాగే గొర్రెపోతు వేట. గొర్రెపోతు వేట ఏ తెగ వాళ్ళు ఆడతారు? నాయక్పోడ్ అనేది ఒక ట్రైబు తెలంగాణలో. ఇక్కడ మనం ఏం చదవాలి? గిరిజన నృత్యాలు చదవాలి. నృత్య రూపకాలు ఏమున్నాయి వాళ్ళకు సంబంధించి చూడాలి. ట్రైబల్ సిస్టమ్, డ్యాన్స్ ఫామ్స్, గిరిజన నృత్యాల మీద క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటిది? రిలీజియన్. తెలంగాణలో ప్రధాన మతాలు ఏమున్నాయి? శైవిజం ఉంటుంది, వైష్ణవిజం ఉంటుంది. రిలీజియన్ అంటే మతం. మతం అంటే ఏంటిది? ప్రధానమైనటువంటి సెంటర్స్ ఏమున్నాయి? పిలిగ్రిమేజ్ అంటారు, తీర్థయాత్రలు ఎక్కడెక్కడ పోతారు. టెంపుల్స్ ఏమున్నాయి? దర్గాలు ఏమున్నాయి? చర్చెస్ ఏమున్నాయి? ఇవి చదవాలి అనమాట. పోయినసారి అడిగిన క్వశ్చన్ ఏంటిది? జహాంగీర్ పీర్ దర్గా ఎక్కడుంది అని అడిగాడు. జహాంగీర్ పీర్ దర్గా ఎక్కడుంది? ఈ శంషాబాద్ దగ్గర ఇటువైపు జహాంగీర్ పీర్ దర్గా. ఇలా మనకి మతం అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇందులో మనం కల్చర్లో భాగంగా ఆర్టీసీ. ఆర్ అంటే రిలీజియన్, టీ అంటే ట్రైబల్ సిస్టమ్, సి అంటే క్యాస్ట్ సిస్టమ్ అనమాట. ఇలా తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా ఏంటిది అంటే ఇక్కడ భారతదేశాన్ని చూసుకుంటే మనం తెలంగాణ వాళ్ళం డెక్కన్ ప్లాట్యూలో భాగం. ఇటువైపు అంతా ఏముంటుంది అంటే ఇది వెస్టర్న్ ఘాట్స్ అంటారు, పశ్చిమ కనుమలు తర్వాత రెయిన్ షాడో ఏరియా, వర్షాలు రావు. ఇదంతా కొండలు గుట్టలు ఉన్నటువంటి పేద ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయ కూలీలు ఉంటారు, అగ్రికల్చర్ లేబరర్స్ ఉంటారు. వీళ్ళ మతం ఎక్కువగా శైవిజం ఉంటుంది అన్నమాట. శైవిజం ఈ తెలంగాణ, కర్ణాటక, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతంలో పేదోళ్ళు, కూలీలు. వీళ్ళ పార్టీ ఏంటిది? శైవం. అప్పట్లో మతం పార్టీ అనమాట. ఇప్పట్లాగా వీళ్ళందరూ ఆకలితో ఉంటారు, వర్షాలు రావు, పంటలు పండవు, ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి బాధలో ఉంటారు వీళ్ళు. అందుకే మీరు వీరశైవం చూసారా? ఇటు నాలుగు గుచ్చుకుంటున్నాడు, ఇటు చెవు కోసుకుంటాడు, అంత హింస భరించలేక ఉంటుంది అన్నమాట. ఇక్కడంతా మతంలో ఏముంటుందంటే డప్పు, డోలకు, కాళ్ళకు గజ్జెలు కడతారు, కంజర ఉంటుంది. ఇక్కడంతా యుద్ధం నేర్పుతుంది. ఈడ ఆకలితో ఉన్నోడికి ఏం కావాలి? యుద్ధం. ఈడంతా కూడా ఢమ్ 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 అని మోగుతూ ఉండాలి అన్నమాట. ఇది శైవిజం ఇటువైపు ఉంటుంది. అదే ఆంధ్ర వాళ్ళని చూడు, ఇంకో ఇటువైపు ఎక్కువ ఏముంటుందంటే ఇవి డెల్టా ప్రాంతాలు కదా, గోదావరి, కృష్ణ ఇందులో కలిసిపోయే ముందు డెల్టా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడంతా భూస్వాములు ఉంటారు. ఈడంతా ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, భూస్వాములు. ఒక్కొక్కడికి 50 ఎకరాలు 100 ఎకరాలు ఉంటుంది. భూస్వాములు ఉంటారు. ఈ భూస్వాములు ఏం చేస్తారంటే యుద్ధం రాకుండా చూస్తారు. వీళ్ళు యుద్ధం రాకుండా ఎప్పటికీ శాంతి అని చెప్తారు. అలా శాంతి అని కామ్గా ఉంచేది వైష్ణవిజం అనమాట. ఇదంతా ఏంటిది? వైష్ణవిజం. ఇది ఎవరి పార్టీ? భూస్వాముల పార్టీ. కూలోళ్ళ పార్టీ ఏంటిది? శైవిజం. కూలోడికి ఏం కావాలి? డ్రి అనాలి. వీడికి ఏమనాలి? వైష్ణవిజానికి కామ్గా ఉండాలి అనమాట. వైష్ణవిజం ఎలా ఉంటుంది అంటే ఈడ వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ కింద తమిళనాడు, ఇటువైపు అందరూ భూస్వాములు వీళ్ళు. మీరు దశావతారం సినిమా చూసారా? కమల్ హాసన్ ఆళ్వార్లు నాయనార్లు కొట్టుకుంటారు. ఇదే శైవం వైష్ణవ్ ఘర్షణ. శైవం వైష్ణవ్ అంటే ఏమి లేదు, భూస్వాములు కూలోళ్ళు కొట్టుకుందే శైవ వైష్ణవ ఘర్షణలు అనమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా తిరుపతి పోతే ఎట్లా ఉంటుంది? వైష్ణవం. అదంతా వైష్ణవం కాబట్టి ఏం చేస్తుంది?
తిరుగుబాటు నేర్పదాడ. వాళ్ళు కామ్గా ఉండండి చెప్తుంది. తిరుపతిలో నువ్వు పోగానే లైన్లకు పంపిస్తారు, ఎమ్మటే చేతిలో ఒక పులిహోర దద్దోజనం పాకెట్ ఇస్తారు, అందులో శ్లోకాలు వస్తుంటాయి. నిన్న అంటుంటే ఓహో లైన్ ఇంకా చాలా ఉందంట అని అరవకుండా పులిహోర తిని కూర్చోవాలి. నువ్వు తిరుగుబాటు చేయని నిన్ను, అర్థమైందా? అదే మన ఊరిలో ముత్యాలమ్మ గుడికి పో, నీ ముందు నలుగురు ఉంటారు, నలుగురే, నీ దాకా రాదు. ఏం చేస్తానో రా, ఎంతసేపు చేస్తావో రా అంటారు. ఈడ మనకాడెట్టుడది అలజడి, మందంతా ఘర్షణ, వాళ్ళదంతా ననిన బ్యాచ్ అన్నమాట. అలా తెలంగాణ ఉద్యమంలో శైవిజం అనేటటువంటిది ఎక్కువ పాత్రని పోషించిద్ది. అందుకోసమే మనకాడ డప్పు డోలకి ఢిల్లెం బెళ్ళం కంజరేస్తారు. మనకాడ ఏం జరుగుతుంది, ఒక మీటింగ్ జరుగుతుంది, రాజకీయ నాయకుడు కొద్దిసేపు మాట్లాడిండు, బోరు కొడుతుంది, వెంటనే కింద ఉన్న వాళ్ళు ఏమంటారు, పాట 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 అంటారు. ఇప్పుడు ఒకవేళ మన కాడ వైష్ణవిజమే ఉందనుకో, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, వైష్ణవిజం బాగా ఉంటే పాపులర్ ఉంటే కూర్చోబెట్టి వానికి ఒక డప్పు డోలకి ఇచ్చి పాట అనగానే అన్నమనుకో, ఈ పాటగారు ఏం మీటింగ్ అయితే లేచిపోతాడు వాడు. అంటే మన కాడ వైష్ణవిజం వర్కౌట్ అవ్వదు. వెంటనే మన కాడ ఏముంటుంది, శైవిజం అన్నారా గద్దరత్తాడు, గజ్జలు డప్పు డోల కడుకొని జజ్జన్ కొజ్జన్ అంటూ జనం పాట పాడుదాం, రెలా రెలా అంటూ రెలా పాట పాడుదాం, జై తెలంగాణ అంటాడు కింద కూర్చున్నాడు, ఊపు వచ్చిద్ది వాడికి. అట్లా మతం పాత్ర ఏంటి అన్నప్పుడు శైవం ఎక్కువగా పాత్ర పోషించింది. ఇలా తెలంగాణ ఉద్యమంలో మనకున్న ట్యూన్స్ అన్నీ పోరాటాన్ని నేర్పుతాయి. నిన్న కాదు మనము, అర్థమైందా? మనమంతా ఏంది, చల్ పద అనేటటువంటిది. పుడి తొక్కడు సత్య రెండు రాజిగా వర రాజిగా, ఎత్తుర తెలంగాణ జెండ రాజిగా వర రాజిగా, గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన్న అనాలి. మన బ్యాచ్ అంతా ఇలా ఉంటుంది. కాబట్టి ఆట పాట మన మతం కూడా డప్పు డోలకి కంజర మంది కాదు, అర్థమైందా? ఇది అనమాట. అందుకోసమే మనకిక్కడ గద్దరన్న అద్భుతమైనటువంటి సాహిత్యం సృష్టిస్తాడు. తెలంగాణలో ప్రతి పాట కూడా ఉద్యమాన్నే నేర్పుతుంది అనమాట. ప్రతి పాట కూడా ఉద్యమాన్నే నేర్పుతుంది. ఇలా మనం చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా గద్దరన్న పాటలు బాగా చూడండి, ఫస్టే తుపాకి బట్టి అనడు ఆయన. ఆయన ఫస్ట్ ఏం చెప్తాడు, నిన్న ఆయన వైపు తెచ్చుకుంటాడు, తర్వాత తుపాకి ఎత్తనంటాడు, తర్వాత యుద్ధం నేర్పుతాడు అనమాట. అట్లా ఆడపిల్లల్ని ఉద్యమంలోకి తీసుకొస్తాడు, చాలా అద్భుతంగా చెప్తాడు. ఇప్పుడు బుజ్జికాడికి పోయి బుజ్జే నక్సలైట్లకు రావే అంటే భలే ఉన్నావు లేపోయాటది. అందుకోసం ఆయన ఏం చెప్తాడు, మంచిగా చెప్తాడు, బుజ్జి నువ్వు మంచిగా ఉన్నవే తెలుసా అని అంటాడు. అట్టనా ఎట్టన్నా చెప్పు అని అంటది బుజ్జి అనమాట. మదన సుందారి మదన సుందారి సందేడు కురులాది జమిలి పాపడదో మదన సుందారి. ఎట్టున్నాను, సందేడు కురులది జమిలి పాపడది. సందేడు అంటే అమావాస్య చీకటి ఎంత నల్లగా ఉంటుందో నీ కురులు వితౌట్ గోడ్రేజ్ అట్టుంటాయి. సందేడు కురులది అని అర్థం అనమాట. ఆడపిల్లకి నల్లటి జుట్టు అందం, నువ్వు అంత అందంగా ఉంటావు నీ వెంట్రుకలు. ఇంకా ఏంటిది, సందేడు కురులాది జమిలి పాపడదో మదన సుందారి. జమిలి అంటే నెమలి. నెమలి కురులు ఎలా ఉంటాయి అంటే నున్నగా ఉంటాయి. అదేమి కోకోనట్ ఆయిల్ పెట్టదు, దువ్వెన దువ్వదు, అయినా సరే ఒక్క ఎంట్రుక కూడా లేవదు. నీవి కర్లీ ఎయిర్ కాదు, నున్నగా ఉంటుంది నీ జుట్టు అని చెప్తాడు అనమాట. అంటే దాంతో బుజ్జి అట్లనా నెక్స్ట్ ఏంది అలా ఆయన పాటల ద్వారా తీసుకొస్తాడు అనమాట. మదన సుందారి మదన సుందారి ముక్కుకు ముత్యాల ముక్కుపోగు చూడో మదన సుందారి. నెత్తి అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, ముక్కుకు ముత్యాల ముక్కుపోగు చూడు, నీకు నో స్పిన్ భలే ఉంటుంది తెలుసా అని చెప్పటం అనమాట. అలా నీ అందాన్ని వర్ణిస్తాడు.
అయితే ఏంది మరే అంటాడు అనమాట. మదన సుందారి మదన సుందారి నీళ్ళల్ల గదిలేటి నీ నీడ చూసో మదన సుందారి. నువ్వు బాయికాడికి నీళ్ళు తేటానికి పోయినావు కదా, నిన్ను ఎదురుగా చూసే ధైర్యం లేక వెనకాల ఒకడు ఉన్నాడు. వాడేం చూస్తుండు? నీ నీడ చూస్తుండు. జాగ్రత్త. నీళ్ళ గదిలేటి నీ నీడ చూసో మదన సుందారి. అబ్బా, నన్ను ఎవడో ఫాలో అవుతుండంట. బుజ్జి ఆలోచనలో పడ్డది ఇప్పుడు అని హెచ్చరిస్తున్నాడు అనమాట. మదన సుందారి మదన సుందారి జారేడి నడుముకి జరియంసురైకో మదన సుందారి. నెక్స్ట్ ఏడ చూసిండు తెలుసా? జారేటి నడుముకు జరియంసురైకో మదన సుందారి. వాని కన్ను ఈసారి ఏడబడ్డది? నీ నడుము మీద పడ్డది ఈసారి. వాడు జాగ్రత్త అని చెప్తున్నాడు. అబ్బా, ముండా కొడుకు ఈడ చూసిండా, బుజ్జి పైకి జరుపుకుంది. నెక్స్ట్ ఏంది మరి? అరేం చేయాలి నేను అంటే, మదన సుందారి మదన సుందారి కామందు నీ మీద కన్నేసినాడే మదన సుందారి. ఏం చేసిండు? కామందంటే ఊళ్ళో పెద్ద పటేలు కాడు, నీ మీద కన్నేసాడు. నెత్తిని చూశాడు, ముక్కుపోగు చూశాడు, నడుము చూశాడు, నీ ఫుల్ బాడీ నీడ చూశాడు. ఇప్పుడు అడొక అంశానికి వచ్చాడు, నిన్నెట్ట నేను అనుభవించాలని. కామందు నీ మీద కన్నేసినాడే. బుజ్జికి భయం అయింది. ఏం చేయాలి? నేను ఒక్కదాన్నే ఎట్లా? అప్పుడు చెప్తాడు యుద్ధ రీతి. కామందు కళ్ళల్లో జిల్లేళ్ళు బడవో మదన సుందారి. ఏం చేయాలంటే కళ్ళల్లో జిల్లేళ్ళు బడు. రెటీనా మళ్ళా ఆపరేషన్ చేసినా రాదిగా. నిన్ను చూసిన ఆ పాపపు కళ్ళు ఇంకెవరిని చూడకుండా పోతాడు. అంటే యుద్ధం నేర్పుతాడు. తెలంగాణ పాటలో ఏముంటుంది? యుద్ధం ఉంటుంది. అలా ఆశ్రిత కులాల కళలు, మతం, అలాగే మన ట్రైబల్ సిస్టమ్ అంతా కలిపి పోరాట పాటలని నేర్పుతాయి. అదే ఆంధ్ర పాటలు ఏముంటాయి? ఏ వచ్చి బీపై వాలే, బి వచ్చి సిపై వాలే, సిపై చిరంజీవి కూతురు మీద వాలే. వాళ్ళ ఇంట్లో ఎవరికి ఎప్పుడు పెళ్ళి అయితే ఎప్పుడు విడాకులు అయిద్దో అర్థం కాదు. అట్లా ఉంటుంది పాటలు. వాళ్ళు ఎట్లుంటాయి. ఇంకేముంటాయి? ఈ మధ్య వచ్చింది ఓరోరి యోగి నన్ను కొరకకురా, కొరికేది ఏంది నాయన? ఓరోరి నన్ను నవలకురా అంట. కొరుకుడేంది నవల? ఎవరన్నా నవలేరా? కొరికారా మీరెవరన్నా? అలా ఉంటాయి వాళ్ళ సాహిత్యం. మన సాహిత్యానికి వాళ్ళ సాహిత్యానికి తేడా అది. అలా మనం ఇక్కడ సంస్కృతిలో భాగంగా వీటిని చదవాలి. ఆర్టీసీ అనేటటువంటిది ఉంటుంది అన్నమాట. మనం ఆర్టీసీ తర్వాత ఇది కల్చర్లో ఫస్ట్ పార్ట్. ఇది కల్చర్లో ఫస్ట్ పార్ట్ చదివినాం. నెక్స్ట్ సెకండ్ పార్ట్. ఆర్టీసీ తర్వాత ఏముంటుంది అన్నమాట. కల్చర్లో రెండవది ఏముంది అంటే ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ అంటారు. పండుగలు, జాతరలు చదవాలి. రెండవ టాపిక్ పేరేంటిది? పండుగలు, జాతరలు అనేది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. పండుగలు, జాతరలు. పండుగలు, జాతరలు అనేది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఈ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్లో భాగంగా పోయినసారి అడిగిన క్వశ్చన్ ఏంటిది అంటే బొడ్డెమ్మ ముందా బతుకమ్మ ముందా అని అడిగారు అనమాట. ఏం పండుగ? బొడ్డెమ్మ. జనరల్గా మనకి పితృ అమావాస్య అంటారు. ఎప్పుడైనా పేరునారా? ఇది పెద్దల పండుగ అంటారు, పితృ అమావాస్య. ఆ రోజు ఎంగిలి పువ్వు వేస్తారు. బతుకమ్మ పండుగ ఉంటుంది. తర్వాత ఏముంటుంది? దసరా. చెంకీల అంగీలేసి ఓ వదినే అదనమాట దసరా. దసరా పండుగ ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? బతుకమ్మ ముందా బొడ్డెమ్మ ముందా? విచ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ అర్లీ? ఫస్ట్ ఏంటిది? బొడ్డెమ్మ. ఇది అందరికీ తెలుసు, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు బొడ్డెమ్మ పండుగ అంటే ఏంటిది, ఎవరు జరుపుకుంటారని అడుగుతాడు. బొడ్డెమ్మ పండుగ అంటే ఏంటిది? ఏంది బొడ్డెమ్మ పండుగ అంటే? బొడ్డెమ్మ అంటే బొడ్డెమ్మ ఏముంది అల్లాట. బొడ్డెమ్మ పండుగ అంటే ఏంటిది అంటే చూడండి, పెళ్ళి కాని అమ్మాయిలు, పెళ్ళైన వాళ్ళు కాదు,
పెళ్లి కాని అమ్మాయిలు మట్టిని పూజిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు మట్టిని పూజించే పండుగనే ఏమంటారు? బొడ్డెమ్మ పండుగ అన్నమాట. ఎందుకు ఇది సింబల్గా ఏంటిది? మట్టి అనేది ఉత్పత్తికి ప్రతీక. ఉత్పత్తి అంటే మట్టిలో ఏం వేసినా మొలకెత్తుతుంది. అది ఆడపిల్లలు పెళ్లి కాని వాళ్ళు రేపు సంతానాన్ని ఇస్తారు. అలా మట్టి అనేది ఉత్పత్తికి ప్రతీక అయితే ఆడపిల్లలు ప్రత్యుత్పత్తికి ప్రతీక. వీళ్ళు సింబల్ ఆఫ్ ది రీప్రొడక్షన్. అలా బొడ్డెమ్మ పండుగ అంటే ఉత్పత్తి ప్రత్యుత్పత్తుల పండుగ. మట్టిలో ఏం వేసినా మొలకెత్తుదని ఇనువేసావు. అలా మట్టి అనేది మొలకలకి, జర్మినేషన్కి, పెళ్లి కాని ఆడపిల్లలు కూడా ప్రత్యుత్పత్తికి ప్రతీకలు. ఉత్పత్తి ప్రత్యుత్పత్తుల పండుగే బొడ్డెమ్మ. పెళ్లి కాని ఆడపిల్లలు ఇట్లా మట్టితోటి చేసి పీట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ అని ఉంటాయి. అవి మళ్ళీ సిలబస్లోకి వచ్చినప్పుడు చెప్తాను. ఇది ఏంటి అంటే మంచి భర్త రావాలని, మంచి సంతానం కలగాలని కోరుకుంటారు. ఇది ఇంకా పెళ్ళి కాదు, ఇమాజినేషన్, కళ. మట్టి బొమ్మ పెట్టి దీని మీద ఒక కుండ పెట్టి రోజు కొన్ని బియ్యం అల్లేసుకుంటూ 6 అడుగులుంటాడా 7 అడుగులు వేస్తాడా అని తిరుగుతుంది బుజ్జి. ఇది అన్నమాట ఇమాజినేషన్. మంచి వరుడు రావాలని కోరుకునే పండుగనే ఏమంటారు? బొడ్డెమ్మ పండుగ అన్నమాట. ఇలా బొడ్డెమ్మ పండుగ మొత్తం మీద అయితే కోరుకుంటుంది, 6 అడుగులు ఉండేవాడు రావాలనుకుంటుంది, అనుకుందాం వస్తుంది అనుకో. ఇది బొడ్డెమ్మ పండుగ. బొడ్డెమ్మ అయిపోయిన తర్వాత అమావాస్య, పితృ అమావాస్య. పితృ అమావాస్య అంటే ఇది ఫుడ్ ఆఫరింగ్ ఫెస్టివల్. ఏంటిది? ఫుడ్ ఆఫరింగ్ ఫెస్టివల్. మనం భోజనాన్ని చనిపోయిన పెద్దలకు పెడతారు. మనకి పితృ అమావాస్య రోజు ఏం చేస్తారంటే, ఇంట్లో తాతయ్య చనిపోతే నాయనమ్మ మోదుగాకులు తెచ్చిద్ది. మోదుగాకులు అంటే తెలుసా? ఇస్తర, బీటల్ లీవ్స్ అంటారు. మోదుగాకులతోటి ఇస్తర గుట్టి ఆ రోజు అమావాస్య రోజు పెద్దలు వస్తారని అర్థం అన్నమాట. మంచి భోజనం పెడతారు వాళ్ళకి. ముసలోడికి ఏమేమి ఇష్టం, నల్లిబొక్క, కార్జం అన్నీ పెట్టి, ఇంకా కాకి రాదు ఇంకా జూత పెడతారనమాట. ఏం కావాలి ముసలోడికి? ఒక కోటర్ సార కావాలి, ఓ సుట్ట కావాలి, ఇవన్నీ ఆడబెట్టి దండం పెట్టి ఇట్లా వస్తుంటుంది. చిన్నపిల్లలకి రీజనింగ్ ఎక్కువ ఉంటుంది. రీజనింగ్ వాళ్ళు అడిగే క్వశ్చన్లు కొన్నిటికి మనం సమాధానం చెప్పలేము కూడా. మనం అంతే ఉంటుంది లేరా పోరాడా అంటారు చెప్పలేక. అట్లా అన్నాడు. ఇక్కడ చూడు, అన్నం పెడితే చూస్తుంటాడు వాడు బచ్చగాడు, మనవడు. నాయనమ్మ తాతయ్యకి పెడుతుంటుంది. అలా భోజనం పెట్టేసి ఆడ వదిలేసి వస్తుంటుంది. వెనకాల వస్తుంటాడు. నాయనమ్మ అంటాడు. ఏందిరా, ఏం చేసినావు అంటే భోజనం పెట్టినా అంటది. ఎవరికి రా అంటే మీ తాతకు లేరా అంటది. తాత ఏడు అంటాడు. కాకి రూపంలో వస్తాడు లేరా రా అంటది. అట్లా ముందుకు పోతాడు. వాడు చూసుకుంటూ వస్తుంటాడు, కాకి వచ్చిందా రాలేదా. కొద్దిగా ముందుకు పోయినాక నాయనమ్మ అంటాడు. ఏమిరా 2 కాకులు వచ్చినాయి ఏంది? తాత ఒక్కడే కదా. ఊకోలేరా ఒకడు బాయ్ ఫ్రెండ్ అంటది. ఫుడ్ ఆఫరింగ్ ఫెస్టివల్. పితృ అమావాస్య అంటే ఏమిటి? భోజనం పెట్టే పండుగ. చనిపోయిన పెద్దలకి అలా పిల్లలు అడిగే క్వశ్చన్కి మనం సమాధానం చెప్పలేరు, అందుకని జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి అన్నమాట. ఇలా మనకి సెకండ్ ఫెస్టివల్ ఏంటిది? పితృ అమావాస్య. ఇప్పుడు బుజ్జి 6 అడుగులు ఉంటాడా అన్నది చనిపోయిన పెద్దలకు భోజనం పెడుతుంటే చూసింది. ఇప్పుడు బతుకమ్మ పండుగ వచ్చింది, పెళ్ళి అయిపోయింది. బతుకమ్మ పండుగను ఎవరు ఆడతారు? పెళ్ళైన ఆడపిల్లలు ఆడతారు. తన భర్త మంచిగా ఉండాలి, సౌభాగ్యం అంటారు. పసుపు కుంకుమ పూలు కావాలి అన్నమాట. ఇప్పుడు బతుకమ్మ అంటే పూలను పూజించే పండుగ. దానిపైన పసుపుతోటి గౌరీ ముద్ద చేస్తారు. అలా గౌరీ ముద్దని పూజించడం అంటే మాంగళ్యాన్ని పూజించటం. ఇప్పుడు పూల చుట్టూ తిరుగుతుంటుంది అనమాట. అప్పుడేమని తిరిగింది? 6 అడుగులు ఉంటాడా అంటే ఇప్పుడు 5 అడుగుల బుల్లెటే వచ్చింది. అది ఇమాజినేషన్, ఇది రియాలిటీ. ఇప్పుడు 5 అడుగుల బుల్లెటే దొరికింది, అది కూడా పచ్చి తాగుబోతు. అయినా సరే వాడు మంచిగా ఉండాలి అని ఆడపిల్లలు తమ భర్త బాగుండాలి అని పూజించే పండుగే బతుకమ్మ పండుగ. అలా మట్టిని పూజిస్తారు,
పూలను పూజిస్తారు తెలంగాణలో. ఇది మన సాంప్రదాయం, ఇది రియాలిటీ. 9 రోజులు జరుపుతారు. ఏ రోజు ఏంటి అనేది మనం అది సిలబస్లోకి వచ్చినప్పుడు అక్కడ చెప్దాం. ఇది బతుకమ్మ. బతుకమ్మ పండుగ పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు బొడ్డమ్మ. అదేమో ఇమాజినేషన్, ఇదేమో రియాలిటీ అనమాట. ఇలా రియాలిటీలోకి వచ్చినాక బుజ్జి పోతే ముండా కొడుకు ఇంటికి వస్తే చాలు అనుకుంటుంది అనమాట. ఇది బతుకమ్మ పండుగ అనమాట. ఆ తర్వాత ఏముంది? దసరా, దశమి. నవరాత్రులు అయిపోయాక 10th డే దసరా. దసరా రోజు ఏం చేస్తారు? జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. జమ్మి చెట్టుని ఏమంటారు? శమీ వృక్షం అంటారు. దీన్ని నిర్వహించేది ఎవరు అంటారు? తెలంగాణ ప్రాంతంలో ముదిరాజులు. ముదిరాజులు అంటే ఎవరు? ముతరాసు వాళ్ళు అంటారు, చేపలు పట్టేవాళ్ళు. ఆంధ్రలో అయితే బెస్తోళ్ళు అంటారు వాళ్ళని. సముద్రం ఉంటే బెస్తోళ్ళు, సముద్రం లేకపోతే ముదిరాజులు అంటారు. మొత్తం మీద అయితే ఫిషర్మెన్, చేపలకు సంబంధించినటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళు పూజ చేస్తారు. ఇక్కడ తెలంగాణలో జమ్మి చెట్టుకు పూజ చేసే కులం ఏంటిది అని అడుగుతాడు ఎగ్జామ్లో. ముదిరాజులు. వీళ్ళని ఏమంటారు? ఆసాదులు. ఆసాదులు అంటే పూజారి. ఏ కులం వాళ్ళు ఉంటారు? ముదిరాజు. ఎందుకుంటారు? వాళ్ళకే ఇచ్చారంటే వీళ్ళు పాండవుల వారసులు. వీళ్ళు పాండవులకి వారసులు. పాండవులు మనకి అజ్ఞాతవాసం చేయాలి 1 year. ఆ అజ్ఞాతవాసం చేసేటప్పుడు వాళ్ళ ఆయుధాలు కనపడకూడదు. ఆయుధాలు కనపడితే పట్టుకుంటారు వాళ్ళని. పట్టుకుంటే మళ్ళా 13 ఏళ్ళు 12 ఏళ్ళు అరణ్యానికి పోవాలి. అందుకోసం వాళ్ళ వెపన్స్ అన్ని జమ్మి చెట్టు మీద పెట్టిపోతారు. అవి ఎవరన్నా చూస్తే పాములు, జర్రులు, తేలులాగా కనపడతాయి. వాళ్లకు మాత్రమే వెపన్స్ కనపడతాయి. ఎవరికి? పంచపాండవులు. అట్లా తెలంగాణ ప్రాంతంలో నీ రహస్య శక్తికి సింబల్ ఏంటిది? జమ్మి చెట్టు. అలా ఈసారి దసరా పండగప్పుడు జమ్మి ఆకుని బంగారం అంటారు. జమ్మి ఆకు తెచ్చుకొని నీ Group 2 నోట్స్లో పెట్టుకో. వచ్చే క్వశ్చన్లు నీకే కనపడతాయి, ఎవరు కనపడవు అనమాట. అలా జమ్మి చెట్టు అనమాట. అది పూజ చేస్తారు. ఆ రోజు ఏం చేస్తారు? పావురాన్ని ఎగరేస్తారు, పాలపిట్టని. జమ్మి చెట్టు పూజ అయిపోయాక ఏం చేయాలి? మనకి పాలపిట్టని ఎగరేస్తారు. పాలపిట్ట దేనికి ప్రతీక? విజయానికి, సింబల్ ఆఫ్ ది విక్టరీ. ఇట్లా పాలపిట్టని ఎగరేయాలి. పాలపిట్టని ఎగరేస్తే అది ఎంత దూరం పోయితే నీకు ఈ సంవత్సరం అంత గ్రేట్ అచీవ్మెంట్ ఉంటుందని అర్థం, గ్రేట్ సక్సెస్ వస్తుందని అర్థం అనమాట. అట్లా కాకుండా ఇట్ ఎగరేయంగానే అట్లా కింద పడదనుకో, అప్లై చేస్తే ఆల్ టికెట్ కూడా రాదు. అందుకోసమే చూసి ఎగరేయండి పాలపిట్టని అనమాట. పాలపిట్ట అనేది విజయానికి ప్రతీక అనమాట. ఏ పండుగ రోజు ఎగరేస్తారు? దసరా. ఇలా మనం ఈ పండగల ప్రత్యేకతలు ఏంటి, ఏ పండగలో ఏమి స్పెషాలిటీ ఉంటాయి అనేది చదువుతారు. ఇది ఒకటి ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్. ఇందులో భాగంగా కల్చర్లో ఏం చదవాలి? ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ అనేది 2వ కాంపోనెంట్ అన్నమాట. ఫస్ట్ ఏం చదివినాం? ఆర్టీసీ. ఆర్ అంటే రిలీజియన్, టీ అంటే ట్రైబల్ సిస్టమ్, సి అంటే క్యాస్ట్ సిస్టమ్. సెకండ్ కాంపోనెంట్ ఏంటిది? ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్, పండుగలు, జాతరలు. ఇప్పుడు పండుగల్లో ఒక సీక్వెన్స్ ఏం చెప్పినాం? బొడ్డెమ్మ, పితృ అమావాస్య, బతుకమ్మ, దసరా. ఇది ఒక సీక్వెన్స్. నెక్స్ట్ ఏముంటాయి? బోనాలు పండుగ జరుగుతుంది కదా ఇప్పుడు. మనం బోనాలు చదవాలి. బోనాలు అంటే ఏంటిది? బోనం, భోజనం. ఎవరికి పెట్టాలి? అమ్మవారికి పెట్టాలి. సాధారణంగా బోనాల పండుగ ఏ నెలలో ఉంటుంది? ఆషాఢంలో. ఎందుకు? కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు. అంతకుముందు అత్తగారింటికాడ ఉంటారు. అత్తగారింటికాడ కొత్త కోడలు పాపం పూర్తిగా మనస్ఫూర్తిగా తినరు. ఎందుకు? తోటి కోడలో అత్తో తిండిపోతు దొరికింది మాకు అంటది. అందుకోసం పాపం ఇష్టం వచ్చినట్టు తినరు. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు వాళ్ళ ఇంటికి పోయి చాలు అత్తయ్య, చాలు వదిన, చాలు అక్కయ్య అంటది అనమాట. పాపం కడుపు మార్చుకొని ఉంటుంది ఆడ. ఆషాఢంలో ఇంటికి వస్తారు కదా, ఇంటికి వస్తే అమ్మగారి ఇల్లు, మనకేంది దర్జా, ఏ మమ్మీ 8:30 అయింది బెడ్ కాపీదే అని అనొచ్చు అనమాట. ఇక్కడ కడుపు నిండా భోజనం పెట్టడం అనమాట. ఇది ఏం పండగ? ఇది బోనాల్, ఫుడ్ ఆఫరింగ్ ఫెస్టివల్. జంట బోనాలు ఉంటాయి, సింగిల్గా ఉండవు. ఒకటి స్వీటు, ఒకటి సోర్, తీయది ఒకటి, పులుపు ఒకటి ఉంటాయి అనమాట. ఇలా జంట బోనాల పండుగ మనం ఇక్కడ జరుపుతాం. ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ది గోల్కొండ బోనాలు స్టార్ట్ అయ్యాయి, నిన్ననే స్టార్ట్ అయ్యాయి అనుకోట. ఆషాఢ మాసం 16th నుంచి బోనాలు పండుగ ఈ ఆషాఢ మాసం మొత్తం జరుగుతాయి అనమాట. సాధారణంగా ఈ పండుగ వెనకాలన్న సైంటిఫిక్ నేచర్ ఏంటి?
ఎందుకు ఈ పండుగను జరుపుతారు అనేది చూడాలి అనమాట. ఈ క్లాస్లో మైక్ బాగలే ఇది. ఒకసారి కింద చెప్పండి, మైక్ మంచి చేయాలి. మందంతా డిల్లెం బెల్లం గజ్జలు డోలకు ఉండాలి. ఎట్టుంటే వర్కౌట్ అది, ఎట్టుంటే ఊపు రాదు. ఓకే, ఎట్లా ఉండాలి, క్యాప్చర్ చేయాలి స్పీకరు. ఇదంతా ఆంధ్రలో కుట్రన్నట్టుంది, మైక్ మార్చండి ఇది. ఓకే, మా గురించి ఎక్కువ చెప్పొద్దని మైక్ బీకేసినట్టున్నారు. ఓకే, మంచి మైక్ తీసుకురారు వీళ్ళకి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ బోనాల పండుగ సాధారణంగా ఏంటి అంటే, మనకి ఆషాఢ మాసం కంటే ముందు మ్యారేజ్ అయిందనుకో, మ్యారేజ్ అయిన ఆడపిల్లలు ఆషాఢ మాసంలో తల్లిగారింటికి తీసుకొస్తారు. ఎందుకు అలా చేస్తారు అని అంటే, ఆషాఢంలో అబ్బాయితోటే ఉంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే, ఆషాఢంలో ప్రెగ్నెన్సీ వస్తే 9 months కంప్లీట్ అయి డెలివరీ అవ్వడం మేలో జరిగిద్ది అని అర్థమైందా? ఆషాఢంలో ప్రెగ్నెంట్ అయితే 9 months ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? మేలో డెలివరీ అవుతుంది. మే అంటే హాట్ సమ్మర్ సీజన్. అప్పుడు టెంపరేచర్ మన రామగుండం వాటిలలో అయితే 50 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. ఈ టెంపరేచర్లో నవజాత శిశువు, అప్పుడే జన్మించిన బిడ్డ ఈ టెంపరేచర్లో సర్వైవ్ కాలేడు. అప్పటి వరకు అమ్మ కడుపులో ఉమ్మ నీరులో ఉంటాడు. బయటకు వచ్చేసరికి హై టెంపరేచర్, ఆ టెంపరేచర్కి తట్టుకోలేక శిశు మరణాలు పెరుగుతాయి. పైన అర్థమైంది ఆయన, శిశు మరణాలు. దాన్నే మనకాడైతే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు. ఇవన్నీ మన నాయనమ్మకి ఏం తెలియదు. సింపుల్గా అయా ఎండాకాలం వస్తే కష్టవరా బిడ్డ బతకటం అని చెప్తుంది. మరేం చేయాలి? ఈ ఒక్క నెలాగురా నాయన, ఆషాఢం మా ఇంటికి పంపి అని చెప్తుంది అనమాట. బుజ్జిని ఆషాఢానికి తీసుకొస్తారు. ఇక్కడ ఆషాఢం మొత్తం ఏం చేయాలి? 4 సండేలు ఉంటాయి. బుజ్జి ఆషాఢానికి ఇంటికి తీసుకొస్తుంది. హస్బెండ్ లేడు, అత్త లేడు, ఏమి లేడు. ఒకవేళ బుజ్జి ఏమైనా పాత వాట్సాప్ గుర్తొచ్చిద్దేమో కాబట్టి అమ్మ ఏం చేసిద్ది? బుజ్జి ఎక్కువ ఫోన్ చూస్తుంది అనుకో, బుజ్జే ఇవాళ గోల్కొండ బోనాలకు పోవాలి అంటే, ఓ మమ్మ వెళ్తుంది ఫోన్ పెట్టి అని అన్నది అనమాట. అలా 4 ఆదివారాలు అంటే అందరట్టని కాదు, మీకు జస్ట్ చెప్తున్నా. ఏంటి సైంటిఫిక్ రీజన్ అంటే, అలా ఇంటికి తీసుకొచ్చినప్పుడు చాలా పవిత్రంగా ఉంచాలి. మళ్ళీ ఎలాంటి తప్పుడు పనులు చేయొద్దు. అందుకోసమే ప్రతి ఆదివారం గోల్కొండ బోనాలు, లస్కర్ బోనాలకు దిశపై అక్కడ తొట్టెల కట్టిస్తారు. తొట్టెల అంటే ఏంటిది? మంచి సంతానం కలగాలి, వచ్చే బోనాల పండక్కి మా బుడ్డోడు ఉయ్యల్లో ఊగాలి అని అర్థం అనమాట. అంటే గుడికి పోయి ఏం ప్రార్థిస్తారు? మంచి సంతానం కావాలి. సంతానం ఎవరితో కలగాలని కోరుకుంటారు? భర్తతోటి కలగాలనుకుంటారు, క్రాస్ బ్రీడ్ రావాలనుకుంటారా? కాబట్టి ఈ నెల రోజులు ఆస్పీషియస్గా ఉంటారు, పవిత్రంగా ఉంటారు. ఆషాఢం అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఏం మాసం వచ్చింది? శ్రావణం. ఇక్కడ 1 month గ్యాప్ వచ్చింది బుజ్జోడికి. దీంతో శ్రావణ మాసం రాగానే అత్తయ్య అమ్మాయిని దోలు అంటాడు. శ్రావణ మాసం పోయినాక బుజ్జి ప్రెగ్నెంట్ అయిందనుకో, ఇప్పుడు ఆషాఢంలో ప్రెగ్నెంట్ అయితే ఏ నెలలో డెలివరీ అయింది? శ్రావణం అంటే 1 నెల తర్వాత. శ్రావణంలో ప్రెగ్నెంట్ అయితే ఎప్పుడవుతుంది? జూన్. మా నైరుతి ఋతుపవనాలు ఏ నెలలో వస్తాయి? నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పుడు టెంపరేచర్, ఈ తక్కువ టెంపరేచర్లో చైల్డ్ సర్వైవల్ రేటు, శిశు మరణాలు. అందుకోసమే శ్రావణ మాసంలో పంపిస్తారు. మళ్ళా ఆషాఢ మాసంలో ఆపి, నీకోసం కాదు పుట్టబోయే బిడ్డకు కష్టమవుతుంది అని చెప్తారు. ఇవన్నీ తెలియక సన్నాసికి ఊకో ఏమి లేదు పంపి బిడ్డని అంటాడు ఆషాఢానికి. అలా కాదు. ఇవ్వాలంటే ఏసీలు వచ్చినాయి, అయ్యాలా ఏసీలు లేవు. ఇప్పుడు కూడా అందరి ఇళ్ళల్లో ఏసీలు ఉన్నాయా? కష్టం. ఆ సర్వైవల్ రేటు ఉండదు. అందుకోసమే బోనాల పండగ అనే పేరు పెట్టి పెళ్ళైన ఆడపిల్లల్ని తీసుకొచ్చి భోజనం పెట్టమని తిప్పుతుంటారు. ఇది బోనాల పండుగలో ఉన్న సైంటిఫిక్ నేచర్. ఇలా చూస్తారు. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది, కానీ మనకు తెలియక ఈ మూఢనమ్మకాలని కొట్టేస్తారు. అయ్యాల వాళ్ళకి ఇలా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని చెప్పైతే అర్థం కాదు వాడికి. అందుకోసమే ఒక స్టోరీ, ఒక పండగలాగా చెప్పారు. అయ్యా మంచిది కాదురా ఈ రోజుల్లో అని అంటారు అనమాట. మంచిది కాదంటే మరి ఏం చేద్దాం? 1 నెల ఆగు మళ్ళీ పంపిస్తాం అంటారు. ఇది బోనాల పండుగకి సంబంధించినటువంటి అంశాలు. ఇలా బ్రీఫ్గా పండుగలు, జాతరలో ఇది ఒక ఏరియా అనమాట.
నెక్స్ట్ మనకి మూడో కాంపోనెంట్ కల్చర్లో ఏముంటుంది అంటే లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. తెలంగాణ కల్చర్ అంటే ఏం చదవాలి? థర్డ్ కాంపోనెంట్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, భాష సాహిత్యం. లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అంటే భాష సాహిత్యం అనేటటువంటి అంశాలు ఉంటవి. లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అనే కాంపోనెంట్ ఉంటుంది అన్నమాట. తెలంగాణ భాషని ఏమంటారంటే పలుకుబడుల భాష. తెలంగాణ భాషని ఏమంటారు? పలుకుబడుల భాష. ఇది బడి పలుకుల భాష కాదు, బడి పలుకుల భాష కాదు. ఇది మనకి ఇంపార్టెంట్. పలుకుబడుల భాష అంటే వ్యవహారిక భాష, బడి పలుకుల భాష కాదు. ఇది ఎవరు చెప్పారు? మన కాళోజీ నారాయణరావు చెప్పాడు. కాళోజీ నారాయణరావు ఏమన్నాడు? మన భాష పలుకుబడుల భాష, బడి పలుకుల భాష కాదు. ఇది అర్థం కావాలి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అనుకో, నీ పేరేంటిది అని ఎవరైనా అడిగితే సుగుణ అని అంటారు. ఇది బడి పలుకుల భాష. బడి పలుకుల భాషలో ఏమని చెప్తారు? సుగుణ అనమాట. అదే ఊరుకు పోయినాం అనుకో, మన ఊళ్ళో ఏమంటది? సుఖనే ఇదే అంటారు. ఏమంటారు? సుఖన, సుగుణ అన్నారు. సుఖన అనేది ఏంటిది? పలుకుబడుల భాష. సుఖన అంటే పలుకుబడుల భాష, సుగుణ అంటే బడి పలుకుల భాష. మనది ఏం భాష? బడి పలుకుల భాషలోనే ఆర్ద్రత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. సుఖన అంటే అనమాట అలా ప్రేమ ఉంటుంది అని చెప్తారు అనమాట. ఉదాహరణకి ఇక్కడ అనుకో వెంకన్న, గోరేటి వెంకన్న, ఊళ్ళైతే వెంకన్న ఏడే అంటారు, వెంకన్న. అలా బడి పలుకుల భాష కాదు, మంది పలుకుబడుల భాష. ఇలా మన భాషలో అద్భుతమైనటువంటి సాహిత్య సంపద ఉంటుంది. కానీ ఆంధ్ర వాళ్ళు ఏమన్నారు? మన భాషని తురక తెలుగు అన్నారు. ఏమన్నారు? తురక తెలుగు అన్నారు. దీన్నే తౌరక్యాంధ్ర అని అన్నారు. నాది తౌరక్యాంధ్ర. తురక పదం, తురక తెలుగు అంటే ఉర్దూ పదాలు ఎక్కువగా ఉంటాయి అని అంటారు. తెలంగాణ తెలుగులో ఉర్దూ పదాలు ఉంటాయి, మీ భాష మంచిది కాదు, తురకోళ్ళ తెలుగు మీద అని హేళన చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలా మరి నీదేం భాష? నీది తెలుగా అని అన్నారు. ఇప్పుడు మన కాడ ఏం జరుగుతుంది చూడండి. మన వాళ్ళు ఇప్పటికి కూడా చూడండి, తెలంగాణలో కరీంనగర్, ఇటు వరంగల్ లాంటి ప్రాంతాల్లో చూస్తే మనకి ఇదేంద్రా అంటే ఈ నల్గొండ ఏరియా వాళ్ళు ఇనపకడ్డి అంటారు, ఇనపకడ్డి. అదే వరంగల్ వాళ్ళు అయితే సలాక్ ఏమంటారు? సలాక్ ఏది అంటారు. అబ్బా ఎడికి పోయినవరా, ఎప్పుడు వచ్చినవరా అన్నాం అనుకో, మబ్బుల్లో వచ్చినా అంటాం. ఎండ చేసినావు మబ్బుల్లా. మబ్బుల్లా అంటే పొద్దుగా తెల్లవారుజామున అని అర్థం అనమాట. ఇవాళ సాల్ సాల్ అయింది అంటారు. సాల్ సాల్ అంటే బాగా అలసిపోయినావు అనమాట. ఇవాళ రికాం లేదురా అంటారు, రికాం, రెస్ట్ లేదు అని అంటారు. ఇవన్నీ మన తెలంగాణ అచ్చ తెలంగాణ పదాలు ఇవి అనమాట. అలా మన తెలుగులో ఉర్దూ పదాలు ఉంటాయి, ఉర్దూ పదాలు ఉంటాయి అనమాట. అదే ఆంధ్ర వాళ్ళని అడిగాం, మనల్ని హేళన చేశాడు కదా, నీది తురక తెలుగు అన్నాడు కదా. సరే మేము అడుగుతాం, చెప్పు. పొద్దున్నే లేచి ఏం చేసినావు? బ్రష్ చేసిన. ఏం తాగినావు? టీ తాగిన. యాడికి పోతావు? ఆఫీస్కి పోతా. ఎట్ట పోతావు? బైక్ మీద. ఈ ఏంద్ర నా డాష్గా ఇది తెలుగారా? ఏం పదాలు రాయి? నీ తెలుగులో ఏమున్నాయి? ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. నా తెలుగులో ఏమున్నాయి? ఉర్దూ పదాలు ఉన్నాయి. ఎందుకు వచ్చినాయి? నా రూలరు ఇస్లాం, నీ రూలరు ఇంగ్లీషోడు. నీ భాషా పదాలు నీ లోకల్ లాంగ్వేజ్లో వస్తాయి, నా భాషా పదాలు నా లాంగ్వేజ్లో వస్తాయి. ఎవడు పాలనా పదాలు వాడి స్థానిక భాషలోకి వస్తాయి. నీ పాలకుడు పదాలు వస్తేనేమో గ్రేటు, నా పాలకుడు పదాలు వస్తేనేమో వేస్టా. ఎవడ్రా నీకు చెప్పింది నా డాష్గా అని చెప్పి మనోళ్ళని ఏమన్నారు వాళ్ళు? నీ భాష కవిత్వానికి పనికిరాదు, నీ భాష సాహిత్యానికి పనికిరాదు అని మనల్ని హేళన చేశారు. నీ భాషలో నాజూకుతనం ఉండదు, స్మూత్నెస్ ఉండదు. మీ భాషలో మొరటుతనం ఉంటుంది. మొరటుతనం అంటే ఏంటిది? మనోళ్ళని చూడు, ఎవరినైనా అడిగాను అనుకో, ఎవరు అంతే, ఇంకా ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చినావు, కొట్టినట్టే మాట్లాడతారు మనం. కానీ ప్రేమ ఉంటుంది అల్లా. అది మన భాష. మన దాంట్లో నాజూకుతనం ఉండదు, మొరటుతనం ఉంటుందని మనల్ని హేళన చేశారు. యాదగిరి భువనగిరి మీదంతా
తులసి సినిమాలో కోకాపేట ఆంటీ సినిమా చూసారుగా, మన భాష అంతా అట్టుంటుంది అన్నారు. మరి మీ భాష ఎట్టుంటుంది అంటే, నాన్నగారు పేరేంటండి అని వాళ్ళు అడుగుతారు. సత్యనారాయణ రాజు గారు కాదండి అనుకుంటా, అండి అండి అని గండి పెట్టే బ్యాచ్ అది. అలా మనకి అట్లాంటి ఏమీ తెలియదు. అలా తెలంగాణ భాషలో నాజూకుతనం ఉండదు అని చెప్పి మనల్ని హేళన చేశారు. మన భాష కవిత్వానికి పనికిరాదు అన్నారు. అప్పుడు మన కవులు మా భాష కవిత్వానికి పనికిరాదా? అరే మా భాష, మా తెలుగులో చదువురాని ఆడపిల్ల, గ్రామీణ నేపథ్యం ఉన్న బుజ్జి కూడా కవిత్వం చెప్పిద్ది. మా కాడ కవిత్వం చెప్పాలంటే ఎంఏలు పిహెచ్డీలు అవసరం లేదు, నన్నయ్యలు తిక్కన్లు కాదు, మా ఊర్లో చదువురాని బుజ్జి కూడా కవిత చెప్పిద్ది చూసుకో అని చెప్పారు. ఏం చెప్పింది? ఒక అమ్మాయి తన మరదల్ని కలుసుకోవడానికి పోతుంది. సరే, ఒక అమ్మాయి బావని కలుసుకోవడానికి పోతుంది. బావ చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అమ్మ కూడా బుజ్జోడు గ్రూప్ 1 కోచింగ్కి వచ్చిండు కానీ జాబు రాలే. అంతకుముందే మాట్లాడమన్నది కానీ జాబు రాకపోయేసరికి మాట్లాడనీయట్లే. దీంతో పాపం వాళ్ళిద్దరు ఇంటికాడ కలుసుకోయేది కావట్లే, బాయికాడ కలుసుకుందాం అనుకుంటున్నారు. అలా బాయికాడు ఉండి చిన్నోడు, ఇప్పుడు బుజ్జి బాయికాడికి పోతుంది. అంతా రెడీ అయ్యి ముఖంలో సంతోషం ఉంటుంది కదా బావని కలుసుకోవడానికి పోతుంటే. అమ్మకు అర్థమైంది అడిగి పోతుందో. ఆ సంతోషం చూసి అట్లా బుజ్జి పోతుంటే అమ్మ చూసి ఆపాలే, బావని కలుసుకొని వద్దు అని చెప్పి బోరే ఇట్రా అన్నది. తెలంగాణలో పోరడా అంటారు కదా, బోరే ఇట్రా అన్నది. పాపం ఏం చేయాలో అర్థం కాక దగ్గరకు వచ్చి ఏంటమ్మా అని అన్నది అనమాట. ఇలా ఒక అమ్మాయి తన బావని కలుసుకోవడానికి పోతుంటే అమ్మ నిరోధించినప్పుడు దగ్గరకు వచ్చి ఏంటమ్మా అని అంటే ఈ తొక్కు నూరు అంటది. తొక్కు అంటే తెలుసు కదా, పచ్చడి అనమాట. ఆ తొక్కు నూరు అంటది. పాపం అమ్మ మాట కాదలేక బావకాడికి పోలేక బుజ్జి రోలు కాడ కూర్చొని ఇట్లా తొక్కు నూరుతుంటుంది అనమాట. బాధపడుతుంటుంది. అట్లా తొక్కు నూరుకుంటూ ఏమంటది, నే తొక్కు నూరేదిక్కడ, నే తొక్కు నూరేదిక్కడ, నా తొక్కులాటంతా అక్కడ. నే తొక్కు నూరేదిక్కడ, నా తొక్కులాటంతా అక్కడ. నేను పోయేసరికి మొనష్టపోడు ఉంటాడో పక్క బాయికి పోతాడో. అలా మనసులో బాధపడుతుంటే తెలంగాణ తెలుగు ఎంత అద్భుతమైనటువంటి తెలుగు. తొక్కు, నే తొక్కు నూరేదిక్కడ, నా తొక్కులాట అంతా అక్కడ. మా ఊళ్ళో చదువురాని బుజ్జి కూడా సాహిత్యం చెప్పిద్దరు ఆ సన్నాసి అని మలిదశ ఉద్యమంలో లిటరేచర్ కూడా ఒక పార్ట్ అయింది. ఇలా మనం భాష సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలు రాయాలి. దీంట్లో కొన్ని నావెల్స్ ఉంటాయి, కొన్ని పద్య సంకలనాలు ఉంటాయి. ఇందులో పోయినసారి అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే గంగడోలు. ఎవడిగాడు? గంగడోలు. గంగడోలు అనేది తెలంగాణలో మనకి ఎద్దులు ఉంటాయి కదా, ఆవులు, దాని మెడ ఇట్లా ఊగుతుంది చూసారు ఎప్పుడైనా, దాన్ని గంగడోలు అంటారు. తెలంగాణ ప్రాంతంలో డప్పు డోలకి కంజర ఆ తోలుతో చేసింది స్ట్రాంగ్ ఉంటుంది అనమాట, బీటు బాగొచ్చిద్ది. గంగడోలు అంటే ఏంటిది అని అడిగారు. ఇంకా ఏమడిగారు? పొక్కిలి. ఎప్పుడైనా పేరున్నారా? పొక్కిలి. పొక్కిలి అనేది కవితా సంకలనం. ఎవరు రాశారు దీన్ని? జూలూరి గౌరీశంకర్ సార్. జూలూరి గౌరీశంకర్ సార్ రాశాడు పొక్కిలి. ఏంటిది పొక్కిలి అంటే, మీరు చిన్నప్పుడు ఈ బండలు రానప్పుడు పుట్టమన్నుతో ఇల్లు అలికేవాళ్ళు తెలుసా? పుట్టమన్నుతో ఇల్లు అలికితే కొద్ది రోజులకి ఇల్లంతా పగిలిపోతుంది. దాన్ని ఏమంటారు? పొక్కిలి. పొక్కిలైంది ఇల్లు అంటారు, నెర్రెలు పడింది అనమాట. మనం కూడా ఒక కవిత రాసుకొని, మన కాడప్పుడు ప్రింటింగ్ ప్రెస్లు మనవి లేవు, అన్ని ఆంధ్రలోయే. ఈ కవిత తీసపోయి ఇది ప్రింట్ అయ్యమన్నాం, అది చూసిండు. ఏం పేరుంది దాని హెడ్డింగ్? కవిత పేరు దొరుంచుకున్న దేవక్క. కవిత పేరు ఏంటిది? దొరుంచుకున్న దేవక్క. అయ్యో ఉంచుకోవటమా బూతు, ఇది మేము వెయ్యంపో అన్నారు. అరే సన్నాసి, దొరుంచుకున్న దేవక్క అంటే అది ఒక జోగిని గురించి రాసినాం. జోగినీలని ఎలా వాడుకొని వదిలేశారు. ఇవాళ వాళ్ళకు పుట్టిన పిల్లలకి తండ్రి లేడు, ఆధార్ కార్డు లేదు, వాళ్ళ బాధని రాసినవరా కవిత, ఫస్ట్ కవిత చదువు అన్నారు.
హే మేము అసలు చదవం, మేము ఏం పో ఇది ప్రింటు అని అన్నారు. అలా నా అద్భుతమైన కవితని నువ్వు ఇది బూతు అని తిరస్కరించినప్పుడు నా హృదయం పొక్కిలయింది అని అర్థమైందా? నా హృదయం పొక్కిలైంది. నీ మీద ఎంత ప్రేమతోటి సార్ రాకముందే 6ంటికే వచ్చిన క్లాస్కి నువ్వు 8ంటికి వస్తావా? నా హృదయం పొక్కిలయింది అని చెప్తారు అన్నమాట. అలా తిరస్కరించిన కవితలన్నీ కలిపి ఒక బుక్ వేశారు. ఆ కవితా సంకలనం పేరేంటిది? పొక్కిలి. పొక్కిలి అంటే రిజెక్టెడ్ పోయమ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఇలా మనకి భాష సాహిత్యంలో అద్భుతమైనటువంటి వస్తాయి. ఇందులో చాలా పాటలు కూడా ఉంటాయి మనకి. ఈ పాటలు ఎవరు రాశారు ఏంటి అనేటటువంటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. అందులో ఇంకొక పదం రాసుకోండి, డైలెక్ట్. డైలెక్ట్ అంటే మాండలికం. మాండలికం, తెలంగాణ మాండలికాన్ని కూడా మనం ఇక్కడ కాపాడాలి అన్నమాట. తెలంగాణ మాండలికం అనేటటువంటిది వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఇప్పుడు చెప్పినటువంటి ఉర్దూ పదాలతో కూడిన తెలంగాణ భాష అన్నమాట. డైలెక్ట్స్ అంటే మాండలికం. ఇలా మనకి కల్చర్ అనే పార్ట్లో ఇవి లాంగ్వేజ్, లిటరేచర్, డైలెక్ట్స్ అనేవి చదవాలి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏముంది ఇక్కడంటే మనకి మాన్యుమెంట్స్ అనేది చదవాలి. మాన్యుమెంట్స్ అంటే కోటలు, గడీలు ఇవన్నీ చదవాలి. మాన్యుమెంట్స్ కల్చర్లో పార్ట్ భాగంగా మాన్యుమెంట్స్ అంటే కోటలు, గడీలు అనేది చదవాలి. ఇలా కల్చర్ పార్ట్లో ఇవి ఇంపార్టెంట్. ఇంకా మనకేముంటాయంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ చదవాలి. ఫుడ్ అండ్ బెవరేజెస్. ఫుడ్ అండ్ బెవరేజెస్ అంటే మన ఆహార పానీయాలు. మన ఆహారం ఏముంది, మన పానీయాలు ఏమున్నాయి అని అడుగుతాడు. మన ఫుడ్ అండ్ బెవరేజెస్. ఫుడ్ అండ్ బెవరేజెస్ అంటే మన ఫుడ్ ఏంటిది, మన ఫుడ్ గ్రెయిన్స్ ఏంటివి, మన ఆహార ధాన్యాలు. అంబలి, గటక, జావ తాగుతాం మనం. అంబలి, గటక, జావ తాగే మనకి ఎన్టీ రామారావు వచ్చి ₹2 కిలో బియ్యం పెట్టాడు. దాంతో మన అంబలి, గటక, జావ పక్కకు పోయి వరికి ప్రాధాన్యత పెరిగింది. దీన్నే మన వాళ్ళు ఏమంటారంటే తెలంగాణ ఆహార ధాన్యాలు ఏంటివి. తెలంగాణ ఆహార ధాన్యాలు ఏంటి అంటే సరోజ, సజ్జలు, రాగులు, జొన్నలు. తెలంగాణ ఆహార ధాన్యాలు సజ్జలు, రాగులు, జొన్నలు. మన ఆర్లివిక్స్, బోర్నవీటా ఇవి మనం ఈ తింటుంటే వచ్చి అన్నం పెట్టారు, వరి అన్నం. దీంతో షుగర్ వచ్చిపోయాడు ఒక్కొక్కడు. ఇలా తెలంగాణ ఆహార ధాన్యాలు ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు. సజ్జలు, రాగులు, జొన్నలు, అంబలి, గటక, జావ. ఇప్పుడు మొత్తం బయట అంతా అదే పెడతారు చూడండి. ఎందుకు? ఫుడ్గా కాన్షియస్నెస్ పెరిగిపోయింది. వరన్నం తింటే షుగర్ వస్తుందని అర్థమైంది. మంచిగా తినేది తీసేసి వీళ్ళకి పెట్టారు సజ్జలు, రాగులు, జొన్నలు అన్నమాట. తెలంగాణ పేదవాడి బిర్యానీ ఏంటిది అని అడుగుతాడు. తెలంగాణ పేదవాడి బిర్యానీ ఏంటిది? పచ్చి పులుసు. తెలంగాణ పేదవాడి బిర్యానీ పచ్చి పులుసు అంటారు. ఇలా మన నేటివిటీ గురించి చదవాలి. పచ్చి పులుసు అనమాట. ఇమిలి కట్ట కావు, చెరువు కట్టకు జావు అంటారు అనమాట. పచ్చి పులుసు తాగితే తీర్చి కొట్టిద్ది అనమాట. అలా మనకి పేదవాడి బిర్యానీ ఏంటిది అంటే పచ్చి పులుసు అని అంటారు అనమాట. ఇవన్నీ మనం చూస్తాం. తెలంగాణలో మన ముసలిది ఉంటుంది. పచ్చి పులుసు ఎట్ట తయారు చేస్తారు? నిప్పుల మీద కొన్ని ఎండుమిరపకాయలు వేసి మనకి కల్లులుప్పు ఉంటుంది. కల్లులుప్పు, ఉల్లిగడ్డలు కలిపి చింతపండు రసంలో పిసుకుతారు. ఏం తాలింపు ఉండదు, ఏముండదు, ఉత్తదే. అద్భుతంగా ఉంటుంది. లక్కీ డ్రాప్ కూడా లేపి తాగుతాడు పళ్ళెం వేయడు. అట్లాంటి మనం పచ్చి పులుసు తాగే మన దగ్గరికి ఆంధ్ర వాళ్ళు వచ్చి నిన్న మిగిలిన పప్పు అల్ల కలిపి రసం పోసుకోండి అని సర్దిశారు, పోసారు. ఇది బ్యాచ్. రే రసం కాదురా అయ్యా, నాదేంటిది పచ్చి పులుసు అని చెప్పిందే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. ఇలా ఫుడ్ గ్రెయిన్స్ అనేటటువంటిది ఏముంది. బెవరేజెస్ అంటే పానీయాలు. మన పానీయం ఏంటిది? కళ్ళు, తీర్థం, నీర మనది అనమాట. ఇవన్నీ పోయి రాయల్ స్టాక్ కాడికి వచ్చినాం అనమాట. ఇలా ఫుడ్ అండ్ బెవరేజెస్ అనేది ఒక పార్ట్. నెక్స్ట్ కల్చర్లో ఇంకొక పార్ట్ రాసుకోండి. డ్రెస్ అండ్ బ్యూటీ కాన్షియస్నెస్, వస్త్ర అలంకరణ. డ్రెస్ అండ్ బ్యూటీ కాన్షియస్నెస్, వస్త్ర అలంకరణ. తెలంగాణ ప్రాంతంలో రుమాల్, వస్త్ర అలంకరణ, డ్రెస్ అండ్ బ్యూటీ కాన్షియస్నెస్ అనమాట.
డ్రెస్ అంటే మన వస్త్రాలు ఎలా ఉంటాయి అనమాట. ఆంధ్ర వాళ్ళు వచ్చి ఏమన్నారు, మీకు డ్రెస్సింగ్ సెన్స్ తెలియదు, మీరు ఇంకా మొరటుగా ఉంటారు, మీరు గోసి పోసుకుంటారు, కాళ్ళకు కడియాలు ఇంతలాగా పెట్టుకుంటారు, చెవులకు గున్నాలు, ముసలిదాని చెవు దిగిపోద్దేమో అనిపిస్తుంది అట్లా అలా ఉంటాయి, పెద్ద బొట్టు పెట్టుకుంటారు, మీకు డ్రెస్సింగ్ సెన్స్ తెలియదు అంటారు. సింపుల్గా తెలంగాణ వాళ్ళ డ్రెస్ ఎట్లుంటుంది అంటే నాగార్జున గర్ల్ ఫ్రెండ్ గంగవ్వ, గంగవ్వలాగా ఉంటుంది నాగార్జున డ్రెస్. అలా మీరు అట్లుండొద్దు, మీకు మేము నేర్పుతామన్నారు. అలా తెలంగాణలో ఉన్నటువంటి డ్రెస్ ఏంటిది క్వశ్చన్ అడుగుతాడు. బ్యూటీ కాన్షియస్నెస్ అంటే మన ఆభరణాలు ఏమున్నాయి, మనం ఎలా ఉన్నాం అనేటువంటిది ఇక్కడ చదవాలి. డ్రెస్ అండ్ బ్యూటీ కాన్షియస్నెస్ అని అనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఎంటర్టైన్మెంట్, వినోద రంగం చదవాలి. నెక్స్ట్ ఏముంటుంది, ఎంటర్టైన్మెంట్, వినోద రంగం అనేది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఎంటర్టైన్మెంట్, వినోద రంగం అనమాట. తెలంగాణ వినోద రంగం అంటే ఏంటిది, శారద కథ, ఒగ్గు కథ, బుర్ర కథ, మందంతా జానపద కళలు. జానపద కళల గురించి చదవాలి. ఇక్కడ వాళ్ళ ఎన్ని ఏంటిది సినిమా అనమాట. వాళ్ళకి ఏం చేస్తారు, హీరోయిన్కి బట్టలు పొదుపుగా కట్టి జనాన్ని తీసుకొస్తారు అనమాట. మందంతా ఏముంది, గోసి గొంగడి తాంబర్ వేసుకొని మనోళ్ళు చెల్లియో చెల్లకో అంటే అలా ఉంటుంది. మన శారద కథ తందాన తాన అంటారు కదా, ఈ ఇన్స్ట్రుమెంట్ మీద అడుగుతాడు. పోయినసారి క్వశ్చన్ ఏమిటి అడిగాడు తెలుసా, జమిడిక అంటే ఏంటిది, జమిడిక అనమాట. జమిడిక అంటే ఎప్పుడన్నా నిన్నరా ఊర్లలో బైండ్లోళ్ళు కథ చెప్తారు, ఎల్లమ్మ కథ ఉప్పలమ్మ కథ చెప్పేటప్పుడు వాళ్ళ చేతిలో ఒక డ్రమ్ ఉంటుంది ఇలాంటిది, ఇంకో ఇట్లా ఉంటుంది, దీంట్లో మధ్యలో ఒక కర్ర ఉంటుంది, దారం ఈడ కట్టి ఉంటుంది, లోపల చేయిబెట్టి వాళ్ళు ఇట్లా కొడతారు, బుడుక్ బుడుక్ అంటుంటుంది అది అనమాట. ఇలా మనకి ఈ జమిడిక అంటే ఏంటిది అని క్వశ్చన్ అడిగాడు. ఇలా మనకి ఎంటర్టైన్మెంట్ అనేది చదవాలి. మనం తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ డైమెన్షన్ అనేది కల్చర్. కల్చర్లో ఎన్ని పాయింట్లు చదవాలి, 7 పాయింట్లు చదవాలి. దీంట్లో నుంచి జిఎస్లో కూడా క్వశ్చన్ వస్తుంది. మీరు ఏ జనరల్ స్టడీస్ ఎగ్జామ్ రాసినా వాళ్ళకి క్వశ్చన్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, కల్చర్ పార్ట్ చెప్పినాం అనమాట. మనం సింపుల్గా ఐఎంఎఫ్ చెప్పినాం. ఐ అంటే ఐడియా, ఎం అంటే మొబిలైజేషన్, ఎఫ్ అంటే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఐడియా అంటే తెలంగాణ ఒక దేశం, తెలంగాణ ఒక రాష్ట్రం, తెలంగాణ ఒక ప్రాంతం. ప్రాంతానికి ములికి నియమాలు వర్తించమంటే కలిసి ఉండి కొట్లాడే బదులు విడిపోయి రాష్ట్రం అవుదామని జై తెలంగాణ అన్నారు. అదే జై తెలంగాణ ఉద్యమం. ఈ ఐఎంఎఫ్ 5 కోణాలు ఉంటుంది. అందులో ఒకటి కల్చర్. కల్చర్లో ఫస్ట్ ఏంటిది ఆర్టీసీ, రెండోది ఎఫ్&ఎఫ్, మూడోది లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఎల్&ఎల్, నాలుగోది ఏం చెప్పినాం మాన్యుమెంట్స్, కోటలు కట్టడాలు గడీలు అనమాట. ఐదోది ఏంటిది ఫుడ్ అండ్ బెవరేజ్, ఆహారం పానీయాలు. తెలంగాణ పేదవాడి బిర్యానీ ఏంటిది పచ్చి పులుసు. తెలంగాణ ఆహార ధాన్యాలు ఏంటివి సరోజ, ఏంటివి సరోజ, సరు అనాలి పేరు అనమాట. ఓకే, సరోజ, సజ్జలు రాగులు జొన్నలు అనమాట. ఇలా మనకి లాస్ట్కి ఏముంది ఇక్కడ డ్రెస్ అండ్ బ్యూటీ కాన్షియస్నెస్, వస్త్ర అలంకరణ అనమాట. తర్వాత ఏముంది ఎంటర్టైన్మెంట్. వినోద రంగంలో ఏముంటాయి మనకి జానపద కళలు. మన దర్శనం మొగిలేయ 8 మెట్ల కిన్నెర పద్మశ్రీ వచ్చింది ఆయన. అలాంటివన్నీ మనం ఇక్కడ చదవాలి అనమాట. ఇది కల్చర్ పార్ట్కి సంబంధించి, మిగిలింది మూమెంట్ పార్ట్కి సంబంధించి. రైట్, రేపటి నుంచి మనం సిలబస్లోకి వెళ్దాం. 9 to 11 ఎవరు మిస్ కాబకండి. 2 hours ఎంజాయ్ చేయొచ్చు. మంచి చదవండి. 150కి 138 రావాలి. వచ్చినాయి 138 టార్గెట్ అనమాట. డన్. రేపు చూద్దాం.